अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 78వ ప్రశ్న. గురువులు శాస్త్రాలు ప్రపంచమే పరమాత్మ అంటున్నాయి. మనం అందరం కూడా అదే అంటున్నాం కదా. పరమాత్మ వేరే ప్రపంచం వేరే లేదు. అద్వైతం అంటే రెండు ఉండకూడదు. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం కదా. మా అనుభవంలో ప్రపంచమే కనిపిస్తున్నది. వాడు అడుగుతున్నాడు, మాకైతే ప్రపంచమే కనిపిస్తోంది, ఆ పరమాత్మ ఎక్కడా మాకు కనిపించలేదు. గురువులు శాస్త్రాలు ప్రపంచమే పరమాత్మ అంటున్నాయి. మా అనుభవంలో మాత్రం ప్రపంచమే కనిపిస్తోంది, పరమాత్మ కనిపించటల్లా. ఎట్లా అంటే ఏమా, గొలుసు బంగారము ఒకటేనని మీరు చెప్తున్నారు. నిజంగానే మేము చేతిలో పట్టుకుంటే అందులో బంగారము కనిపిస్తోంది, గొలుసు కనిపిస్తోంది కదా. గొలుసు తాలూకు ఏమన్నా నగిషీలు అట్లాంటివన్నీ ఉంటే వెనక బంగారం కూడా మాకు కనిపిస్తోంది మా చేతిలో. ఇప్పుడు పరమాత్మ ప్రపంచం రెండూ ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఈ గీతకి ఆ పుష్పకి మధ్యలో పరమాత్మ నాకు కనపడాలి, అంతే కదా. వాడు అడుగుతున్న ప్రశ్న అర్థమైందా? పరమాత్మే ఈ ప్రపంచంగా ఉన్నాడంటే ప్రపంచము పరమాత్మ విడివిడిగా ఉండరు. పరమాత్మ ఎక్కడో ఉండి ప్రపంచం ఎక్కడుందని చెప్పడంలే మీరు. గురువు కానీ శాస్త్రం కానీ ఏం చెప్తోంది? ఇక్కడే పరమాత్మ ఉన్నాడు, ఇక్కడే ప్రపంచం కూడా ఉంది అని చెబుతున్నారు. మరి మాకైతే కనపడటం లేదు, ప్రపంచం కనపడుతున్నది. ప్రతివాడికి ప్రపంచం కనపడుతున్నది, పరమాత్మ మాకు కనపట్టాలా కదా. ఎలా విచారణ చేసి ఇది పరమాత్మ అని తెలుసుకోవాలి? దీన్ని పరమాత్మ అని తెలుసుకోవడానికి మాకు ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి. విచారణ ఎట్లా చెయ్యాలి అని అడుగుతున్నాడు శిష్యుడు. మనకు కూడా ఆ సందేహం వచ్చి ఉంటుంది. ఎట్లా విచారణ చేసి నన్ను తెలుసుకోమంటారు? ఇది ప్రపంచము పరమాత్మ ఇద్దరూ నాకు కనపడటం లేదు కదా. మీరేమో ఎక్కువ సౌండ్ ఉంది రా నాన్న. మీరేమో పరమాత్మే ప్రపంచంగా ఉన్నాడు, బంగారమే నగగా ఉన్నది అని మీరు చెప్పిన ఉదాహరణ ప్రకారం బంగారం నగగా ఉండాలి, మాకు బంగారం కనపడాలి, నగ కనపడాలి. ఇక్కడ నగలు కనపడుతున్నాయి. ప్రశ్న కనపడలేదు, మీరేమో రెండు ఒకటేనని మీరు చెప్తున్నారు. మాకైతే ఎవరికీ కనపడలే. ఎవరికైనా నాకు సౌండ్ ఎక్కువగా ఉందిరా, నాకు చెవిలో పడుతున్నది, కొంచెం తగ్గించాలి. ఎదుట ఉన్నవి రెండు ప్రపంచాలట. ప్రపంచం ఒకటి కాదు, రెండు ప్రపంచాలు ఎదుట ఉన్నాయి. నీకు ఒక ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు, రెండో ప్రపంచం నీకు కనపట్టలే. ఇదేమిటండి, ప్రపంచం అంటే ఒకటే కదా మాకు కనపడుతున్నది, ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఎవరు?
జరాయుజ స్వేదజ అండజ ఉద్బీజాలు కదా, ఇవన్నీ ప్రాణులు అన్నారు మీరు. ఇవి కాకుండా అప్రాణులు కూడా నాకు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు నదులు కొండలు ఇవన్నీ. మరి ఇదంతా ప్రపంచం అని మేము అంటున్నాం. ప్రపంచం అంటే 5 కలిసి పంచీకృతమైనవి. 5 కలిసి పంచీకృతమైతే ప్రపంచం. ప్రకృష్టేన పంచమైనవి. అట్లా కాకుండా ఇంకో ప్రపంచం కూడా ఉంది అంటున్నారు మీరు. ఆ ఇంకో ప్రపంచం ఏమిటి? అది పరమాత్మనా ఇది పరమాత్మనా అని అడుగుతున్నాడు. సమాధానం చెప్తున్నాడు. ఒకటి భౌతిక ప్రపంచం, మరొకటి భావనా ప్రపంచం. 2 ప్రపంచాలు ఉన్నాయిట. ఒకటి భౌతిక ప్రపంచం, ఇంకొకటి భావనా ప్రపంచం. భావనా ప్రపంచమే ముందుంటుంది. ఎందుకంటే పరమాత్మలో నుంచి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు ఆ శక్తే కదా త్రిగుణాత్మకమైంది. మనకు అదే కదా తెలిసింది కదా. ఏమిటది? సత్వము, రజస్సు, తమస్సు అనే 3 రూపాలతో అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన శక్తి సత్వరజస్తమో గుణాలుగా ఉంటే దేశకాల పరిస్థితులుగా జగత్తు, నామరూప క్రియలుగా జీవుడు. మాకు ఈ 2 తెలుసు కదా. ఈ 2 మనందరికీ కూడా తెలుసు. అంటే అందరికీ అంటే తెలియని వాళ్ళకి తెలియదేమో కానీ నేను నా ఎదుట ఉన్నది ఈ 2 మనకు అందరికీ తెలుసు కదా. ఇంకో మీరు భావనా ప్రపంచం అని ఇంకోటి చెప్తున్నారు. అది ఎక్కడుంది? ఆ ప్రపంచం ఎట్లాంటిది? అది నాకు తెలియాలి కదా. అడిగితే భావనా ప్రపంచం అంటే ఎక్కడో లేదు నాయన, భవానీ భావనాగమ్య అన్నారు. అమ్మవారిని ఏమన్నారు? భవానీ భావనాగమ్య. ఇదంతా అమ్మవారి రాజ్యం, అయ్యవారి రాజ్యం కాదు. దైవీ కేశాగుణమయి మమ మాయ, నా మాయ మిమ్మల్ని ఈ రకంగా వ్యాప్తి చెందించి ఉన్నది అన్నాడు. అంటే ఇది అమ్మవారి రాజ్యం అంటే అర్థం ఏమిటి? సత్వరజస్తమో గుణాత్మకమైనదే ఈ ప్రపంచం, జీవుడుగా ఉన్న జగత్తుగా ఉన్న. అయితే గుణాత్మకమైనది ప్రపంచం అయితే అందులో ప్రవేశించిన వాడు పరమాత్మ. వాళ్ళిద్దరూ విడిగా ఉండరు. అంటే ఎక్కడెక్కడ నీకు ప్రపంచం కనిపిస్తోందో ఆ ప్రపంచం లోపల ఒక పరమాత్మ కూడా ఉండి ఉంటాడు ఖచ్చితంగా. ఉండకపోతే ఆ పరమాత్మనే మనం జీవుడు అంటున్నాం. అంటే లోపల ప్రవేశించిన వాడు పరమాత్మ, వాడు దేహంలో ఉంటే వాడి పేరు జీవుడు. ఎందుకంటే జీవిస్తున్నాడు కాబట్టి జీవుడు. ఎందులో జీవిస్తున్నాడు? దేహంలో జీవిస్తున్నాడు. ఆ దేహం ఏమిటి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైంది. ఆ దేహం ఒక నామ రూప క్రియ. నామరూప వరకు నీ లోపల ఉంటుంది ప్రపంచం. చూడండి, ఆలోచన వచ్చింది, ఇచ్చా జ్ఞానశక్తుల మీకే తెలుసు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఏం చేస్తుంది? క్రియాశక్తి బయటికి రావాలి. ఇచ్ఛాశక్తి ఇదే ఇవాళ నేర్చుకునే పాఠమే. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి ఈ పాఠంలో వస్తుంది. మీరు ఒక్కటి నేర్చుకుంటే మీకు సమస్తము మీకు తెలిసిపోతుంది అన్నాడు. అది ఇవాళ. అందుకే ఒకటి నేర్చుకోనియకుండా మనకి ఇంతంత అడ్డం పెడుతున్నది. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అని అర్థం. ఈ ఒక్కటి తెలుసుకోమంటున్నాడు. ఏమిటి తెలుసుకోవాలి అంటే పరమాత్మ ఒకడు, ప్రకృతి ఒకటి. వీడిని ప్రకృతి అని వాడిని పురుషుడు అని పిలుస్తారు ఆ ఇనీషియల్ స్టేజ్లో. ఇది ప్రకృతి, వాడు పురుషుడు. ప్రకృతి త్రిగుణాత్మకమైంది. ఇది ఫండమెంటల్, మనం బాగా తెలుసుకోండి. ప్రకృతి త్రిగుణాత్మకమైంది కదా. పరమాత్మ జీవుడు కాలేదు, జీవ సంజ్ఞను పొందాడు ఇక్కడ. ఎందుకు అంటే నేను కాలేజీలో పాఠం చెప్పడానికి ఎప్పుడు నుంచున్నానో నా పేరు లెక్చరర్, లెక్చర్ ఇస్తున్నా కాబట్టి లెక్చరర్. లేకపోతే నా పేరు లెక్చరర్ కాదు. లెక్చర్ ఇవ్వకపోతే నేను లెక్చరర్ కాదు. మరి నిన్నేమని పిలవాలి అంటే రిటైర్డ్ లెక్చరర్ అన్నారు. ప్రధానమంత్రి కాకపోతే మాజీ ప్రధానమంత్రి. మాజీ అంటే ఒకానొకప్పుడు వీడు లెక్చరర్. మనం అందరం అంతే కదా. ఆ వర్క్ చేయకపోతే మనం రిటైర్డ్ అంటాం. ఆ పని ఒకప్పుడు చేశాను,
ఎవడు ఆ పని చేస్తూ ఉన్నాడో అప్పుడు వాడు ఆ పేరు ఉంది. పరమాత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించాడో తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నారు కదా. ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు వాడు జీవుడు అనిపించుకుంటున్నాడు. నిజంగా జీవుడు పరమాత్మ జీవుడు కాలేదు. అమ్మవారు జగత్ అయింది, దేహం అయింది, ఆమె అయింది, ఆమె మనకు కనపడుతోంది. ఎట్లా అయింది అంటే ముందు ఇచ్ఛాశక్తి అనే పేరుతో ఆమె ఏమైంది, ఇచ్ఛ జ్ఞాన వరకు భావనలో ఉంది. మనమందరికీ మనకి ఏ ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన భావనలో ఉంటుంది. ఈ పని చెయ్యాలి, లడ్డూ చెయ్యాలి అని అనుకున్నప్పుడు లడ్డూ తాలూకు నువ్వేమేం కావాలో నీ జ్ఞానశక్తి చెప్తుంది. దానికి ఇంత శనగపిండి కావాలి, ఇంత పంచదార కావాలి, అది మీకు ఈజీగా అర్థమవుతుందని నేను లడ్డూ చెప్తున్నా. ఏ పని చేసినా, ఏ థాట్ వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్నంత వరకు అది నీ లోపల ఉంటుంది. అర్థమైందా ఏమ్మా? అది భావన అని దానికి పేరు. భావన అంటే అర్థం ఏమిటి? భావించేది. భావించడం అంటే ఆలోచించడం, యోచనలో నుంచి పుట్టిందే భావన కదా. అంతవరకు క్రియ లేదు. ఎప్పుడు క్రియ వచ్చింది అంటే నామం, రూపం, క్రియ. నామ అంటే ఆలోచన, రూప అంటే నీకు ఈ ఇచ్చా జ్ఞానశక్తి ఏదో పనిచేసింది కదా, అది క్రియగా ఉన్నప్పుడు 5 భూతాలను పెట్టుకుని దాంతో మనం పని చేసుకోవాలి. క్రియగా ఉన్నప్పుడే మీకు విజిబుల్. క్రియ లేకపోతే నీకు కనిపించదు. ఏమ్మా? క్రియ లేకపోతే నీకు కర్మ కూడా అంటది. నీకు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏకం విజ్ఞానేన, ఇది తెలిస్తే నీకు అన్నీ తెలిసినట్టే అన్నాడు కదా. అందుకని క్రియ లేకుండా నేను నా మనస్సులో ఎవడి మీదో వీడి మీద ద్వేషం పెట్టుకున్నా, నాకు వాడంటే నచ్చలే. ఎందుకంటే నేను చేసిన పని నేను అనుకున్నట్టుగా వాడు చెయ్యలే, అందుకని వాడి మీద నాకు ద్వేషం వచ్చింది నా లోపల. అది కూడా భావనే కదా. ఆ భావన వల్ల నేను వాడిని చంపేయాలనుకున్నా. ఒరే ఏమనుకోవకండ్రా, ఎవడో ఒకడు ఉండాలి కదా నాకు. నేను చంపాలి అని అనుకున్నంత మాత్రం నాకు పాపం రాదు. నేను చంపడం క్రియ. చంపేశాను అనుకో, నేను చంపేయాలంటే అది క్రియారూపం ధరించాలంటే పంచభూతాలలో దేనికో ఒకదానితో నాకు సంబంధం ఉండాలి. ఒక ఆయుధంతో చంపాలి, ఏదో రకంగా నేను చంపడానికి వాడు ఒక మనిషి నాకు ఉండాలి. నా మనసులో ఊహించుకున్న మనిషికైతే నేను చంపక్కర్లేదు. క్రియరూపంగా వచ్చినప్పుడు మాత్రమే నీకు కర్మ అంటుతుంది, లేకపోతే కర్మ అంటదు. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఉండేటప్పుడు నువ్వు అది భావనా ప్రపంచం. భావనా ప్రపంచంలో నువ్వు ఏ కర్మ చేసినా అంటదు. కానీ భావనా ప్రపంచం వల్ల నష్టం ఏమిటంటే నువ్వు భావనలో దృఢమైపోతే అది వాసనగా మారి నెక్స్ట్ అది వృత్తి చేస్తానంటుంది. ఒక్కసారి నీ మనసు ఏం పర్వాలేదులే, భావనలో మనం అన్నీ ఏ చెడ్డ పనులన్నా చేయొచ్చు అనుకుంటారేమో, అందుకని చెప్తున్నా. భావనలో ఇప్పుడు కర్మ అంటదు, కానీ భావనలో మనం ఆలోచించుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ఆలోచన వెంటబడి వస్తుంది. చూడండి, గమనించండి. ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే అది అంతటితో ఆగదు. అది ఏం చేస్తుంది, దానికి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అట్లా రావడం వల్ల వాసన కషాయం అయిపోతుంది. ఆ కషాయం నిన్ను ప్రేరణ చేస్తుంది కదా. అందుకని భావనా ప్రపంచంలో కూడా నేను ఎన్ని భావించినా పర్వాలేదు, కర్మ అంటదన్నారు కదా అని మనం ఆలోచించడం మొదలు పెడితే ఆ చెడు ఆలోచనలన్నీ ఏమవుతాయి, వాసనగా తయారవుతాయి. వాసన వల్ల మాకేమిటండి నష్టం అంటే, వాసన అంటే విత్తనాలు లోపలుంటే ఎప్పుడో ఒకప్పుడు వాటికి పంచభూతాలు తగులుతాయి, అవి మొలకెత్తే తీరుతాయి. వాసన తయారు కాకుండా ఉంటే మంచిది. అర్థమైందా? దాన్ని భావనా ప్రపంచం అన్నారు. ఏది భావనా ప్రపంచం? మన లోపల
మన ఆలోచనలో మనం ఏమేమైతే అనుకున్నామో అదంతా ఇచ్చ. ఇచ్చ కాస్త జ్ఞానంగా మారుతుంది. అక్కడే రెండు సైమల్టేనియస్గా వచ్చేస్తుంది. ఇచ్చ ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎట్లా చేయాలి అని మనకు అనిపించదా? అదే జ్ఞానశక్తి కదా. మనం ఏం పట్టించుకోము. కొంతమంది అంటూ ఉంటారు, ఏదైనా పని జరిగిన తర్వాత నేను ముందే అనుకున్నానమ్మా ఇట్లా అని. నువ్వు ముందే అనుకుంటే ఎందుకు బయట పెట్టలేదు కదా? అనుకున్నావంటే ఎక్కడ అనుకుంటున్నావో అర్థం చేసుకోండి. అందుకని చెప్తున్నా, అది భావన. భావన అంటే మీ మనస్సులో, మీ లోపల మీకు ఉంటుంది. అది భావనా ప్రపంచం ఎవరికి వారికే పరిమితం. నీ భావన వాడికి తెలియదు, వీడి భావన వీడికి తెలియదు. ఎందుకని? అది పరిమితం. భౌతిక ప్రపంచం ఇది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అనేప్పటికీ క్రియాశక్తి వచ్చేసింది. భౌతిక ప్రపంచంలో పంచభూతాలు లేకుండా పని జరగదు. ఏ వస్తువైనా కానీ నువ్వేం చెయ్యాలన్నా 5 భూతాలతోనే చెయ్యాలి. అందుకని భూతాలతో చేస్తున్న, భూతాలంటే దయ్యాలు కావు, భూతాలతో చేస్తాం కాబట్టి, భూతం అంటే పంచభూతాలు, పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు, వీటితో చేస్తావు కాబట్టి ఈ భూతాలతో చేసింది భౌతిక ప్రపంచం. ఇదంతా భౌతిక ప్రపంచం. దీనికి లోపల, నా లోపల భావనా ప్రపంచం ఇంకోటి ఉంది. ఒక ఇంట్లో ఒక స్త్రీ చనిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్ అది ఇస్తున్నారు. ఒక ఆమె చనిపోయిందిట. అందరూ ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక కోడలు, ఒక కూతురు, 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆమె చనిపోయిందిట, ఆమెకు ఒక కూతురు, ఒక కోడలు, 2 ఉన్నారు. మరణ దుఃఖము అందరికి ఒకటిగానే కనిపిస్తుంది. ఇది భౌతిక ప్రపంచం. ఆమె చనిపోయింది అంటే అందరూ కూడా, కూతురు ఏడ్చింది, కోడలు కూడా ఏడ్చింది. భావనా ప్రపంచం మనోగతం కదా. మీకు భావనా ప్రపంచం అర్థమైందా? మనోగతం. కూతురు భావనా ప్రపంచంలో అమ్మ చనిపోయింది, ఇప్పటి నుంచి ఈ ఇల్లు వదింది, మా అమ్మది కాదు. అమ్మ ప్రేమకు, వదిన ప్రేమకు తప్పనిసరిగా తేడా ఉంటుంది. అమ్మ మరణం నా ఇంటి నుంచి నన్ను దూరం చేసింది అనుకుంటుంది. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినా కూడా పుట్టిల్లు నా ఇల్లే అనుకుంటుంది. ఎందుకంటే అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది కాబట్టి ఇది మా ఇల్లు అనే అనుకుంటుంది కదా. ఇంకా నా ఇంటి నుంచి నేను దూరం అయిపోయినాను, ఎందుకంటే మా అమ్మ చనిపోయింది. వదిన ఎంత మంచిదైనా తల్లి కూతురికి ఇచ్చినంత ప్రేమ ఆమె నాకు ఇవ్వలేదు అని దుఃఖిస్తుంది కూతురు. మీకు భావనా ప్రపంచం అర్థం కావడానికి చెప్తున్నా. ఆమె చచ్చిపోయింది, ఒకటే పని అయింది, ఏడుస్తున్నది. కానీ కూతురు ఇలా ఆమె భావనలో, క్రియలో కాదు. క్రియ ఏమిటి? ఏడుపు. ఏడవడం అనేది క్రియ. కోడలు కూడా ఏడుస్తున్నది, కూతురు కూడా ఏడుస్తున్నది. కానీ ఆమె భావనలో ఏముంది? మా అమ్మ చచ్చిపోయింది, ఇంకా ఈ ఇంటితో నాకు ఏ సమయం, ఎప్పుడో మరి వదిన గారు పిలిచి పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే పెట్టగాలని వాళ్ళు తిన్నారు. ఆ ప్రేమ ఆప్యాయతలు నాకు ఉండవు కదా అని ఆమె బాధపడుతుంది. కోడలు ఏమనుకుంటుందో భావనా ప్రపంచం వినండి. తన భావనా ప్రపంచంలో వివాహమై నేను రాణిగా వచ్చినా రాజమాత ఉన్నంత వరకు నాకు అధికారం లేదు. ఈమె రాణిగానే వస్తుంది కదా. నేను రాణిగానే వచ్చాను కానీ రాజమాత ఉన్నంత వరకు నాకు అధికారం లేదు. ఇప్పుడు ఆ రాజమాత చనిపోయింది, ఆ గృహ సామ్రాజ్యానికి నేనే మహారాణిని అని ఆమె లోపల సంతోషపడుతోందిట. అంటే భావనా ప్రపంచంలో హ్యాపీగా ఉంది. భౌతిక ప్రపంచంలో నీకు భావనా ప్రపంచం, భౌతిక ప్రపంచం తెలియాలని చెప్పా. నిజంగా ఆ కోడలు ఏడిచిందో కూతురు ఏడిచిందో మనకు తెలియదు కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇంకా భావనా ప్రపంచం మీకు ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ వ్యక్తిపై మంచివాడనో చెడ్డవాడనో, మనకు అపకారం చేసేవాడనో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం. ఆ అభిప్రాయం నీకు భావనా ప్రపంచంలోనే ఉంటుంది. నీ అభిప్రాయాన్ని శబ్దరూపంగా బయటికి పెడితే క్రియారూపం అవుతుంది. లేకపోతే నువ్వు శబ్దరూపంగా బయట పెడితే ఇంకొకటి భావనా ప్రపంచంలోకి ఎక్కిస్తావు, క్రియ కాలే.
ఏదైనా జరిగితే క్రియ అవుతుంది కదా. బాగా అర్థం చేసుకోండి, భావనా ప్రపంచం ఎట్లా ఉంటుందో అది నీ మనోగతం. ఆ విషయంలో అతను చెడ్డగా ప్రవర్తించండి. ఎందుకంటే అందరూ అన్ని వేళలా మంచివాళ్ళుగా ఉంటారని చెడ్డవాళ్ళుగా ఉంటారని, అంటే మంచే మూర్తీభవించిన రూపమని ఒక చెడే మూర్తీభవించిన రూపమని ఎవ్వరు ఉండవు. మన అందరిలో మంచి చెడు అన్నీ ఉంటాయి. మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి అంటాడు. ఏదో ఒక పాపం చేసి ఉంటాడు, వాడు పైకి మాత్రం మంచివాడుగా చలామణి అవుతూ ఉంటాడు. అంటే మనస్సులో వాడు తలంపులే. అందువల్ల ఒకడికి వాడు చెడ్డవాడు కావచ్చు, ఒకడికి మంచివాడు కావచ్చు. యథార్థంగా వాడు మంచివాడై ఉండొచ్చు. కానీ నీ భావనా ప్రపంచంలో ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత నువ్వు మార్చుకోవు. ఒకసారి వాడిని చెడు అని నువ్వు అనుకున్నావంటే నీ ప్రపంచంలో వాడు చెడే ఫర్ ఎవర్. వాడు ఇంకా ఏం చేసినా మంచి కాడు. ఎందుకని? నీ భావన అది. భావనా ప్రపంచం మనోగతం, దానికి మెటీరియల్ అవసరం లేదు. నీ మనసులో నువ్వు అనుకునేదానికి భౌతిక ప్రపంచానికి మెటీరియల్ కావాలి. మీకు చెప్పా కదా, నేను 10 స్టోరీడ్ బిల్డింగ్ కట్టుకోవాలంటే నాకు ఏమి ఇసుక సిమెంటు ఏం అవసరం లేదు కదా. భౌతిక ప్రపంచంలో కట్టాలంటే కావాలి. అది బిల్డింగే, ఇది కూడా బిల్డింగే. ఏమ్మా, భౌతిక ప్రపంచం పంచభూతాత్మికం. భావనా ప్రపంచంలో జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ఒకడే ఉంటాడు. భావనా ప్రపంచంలో మీకు తేడా చెప్తున్నాడు. భావనా ప్రపంచంలో వాడే జ్ఞాత, వాడే జ్ఞేయం, వాడే జ్ఞానం కూడా. మూడు వాడే అవుతాడు. ఎట్లా అవుతాడు? అందరినీ వాడే సృష్టించుకుంటాడు. ఎట్లా సృష్టించుకుంటున్నా అంటే, ఉదాహరణకి నువ్వు కలగంటూ ఉంటే కలలో పరిగెత్తేవాడివి నువ్వే, దొంగవి నువ్వే, పోలీసువి నువ్వే. ముగ్గురు ఉన్నారా? ముగ్గురు కనపడ్డారు కదా. ఆ ముగ్గురు ఒకడే. అంటే నీవే ఏమవుతున్నావు? పోలీస్ అవుతున్నావు, నువ్వే దొంగ అవుతున్నావు. మరి నేనే అట్లయినాను అంటానికి నాకు ఇట్లాంటి నమ్మకము అని అంటే, నీవు ఎట్ ఏ టైం ఒకరినే చూస్తావు, ఇద్దరిని చూడడానికి రాదు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఇద్దరు వేరే వేరే ఉంటారు కాబట్టి వాడు పరిగెత్తేవాడు కదా, ఒకడు దొంగ, ఒకడు పోలీసు, ముగ్గురు మనుషులు ఉంటారు. ఎక్కడ? భౌతిక స్వప్న ప్రపంచంలో నువ్వే. నేనే అంత అవుతాను అంటే మీ కళలో మీరు గుర్తు చేసుకోండి. కలగంటున్నప్పుడు మీకు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత కదా. మీరు పోలీసుని చూస్తున్నప్పుడు దొంగ కనపడడు, దొంగను చూస్తున్నప్పుడు పరిగెత్తేవాడు కనపడడు, పరిగెత్తేవాడిని చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కనపడరు. మీరు నది చూసినప్పుడు పడవ కనపడదు, పడవ చూసినప్పుడు నది కనపడదు. కానీ సినిమా రీల్లాగా గబగబా అవి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్పీడ్లో నీకు అన్నీ కూడా జరుగుతున్నట్టు కనపడతాయి. ఇక్కడ అట్లా కాదు. భౌతిక ప్రపంచానికి భావనా ప్రపంచానికి అది తేడా ఉంది. భౌతిక ప్రపంచంలో అన్నీ వేరువేరుగా ఉంటాయి. చూడండి, భావనా ప్రపంచం చిద్విశేషం. అంటే చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. ఇది లలితా సహస్రనామంలో. చితి అనేది, చితి దాని పేరు. చితినే చైతన్యం అంటాం. చితిగా ఉన్నప్పుడు ప్రజ్ఞగా ఉంది, చైతన్యంగా మారినప్పుడు అది విశేషణమైంది, చైతన్యమైంది. చైతన్యం అంటే ఒక వస్తువులో చేరితేనే అది చైతన్యం, లేకపోతే దాని పేరు చితి. చితి అనేది తత్పద లక్ష్యార్థం. తత్ అనేటువంటి పదాల్లో, తత్ అంటే ఏమిటి? తత్వమసి అంటున్నాం. తత్ అంటే అది, తత్ అంటే అది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే శబ్దానికి అర్థం కదా. తత్ అంటే అది, అది అని ఎవరినన్నా చెప్పచ్చు మనం, అంటే దూరంగా ఉన్నవాళ్ళని. పరమాత్మ ఎక్కడుంటాడు? తత్ కదా. నువ్వు త్వం, వాడు తత్.
అందుకని ఆ తత్ అన్న పదానికి వాచ్యార్థం నీకు తెలుసు, కానీ దానికి లక్ష్యార్థం అని ఒకటి ఉంది. అదేమిటంటే చితి తత్పద లక్ష్యార్థ. ఆ పదానికి అర్థం ఏమిటి అంటే, లక్ష్యార్థం ఏమిటి అంటే, ఇది వాచ్యార్థం, అది లక్ష్యార్థం, అది కాదు, దానికి చితి అని పేరు. ఇప్పుడు అర్థమైందా? వాచ్యార్థం లక్ష్యార్థం. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి. మీరు మళ్ళీ చితి తత్పద లక్ష్యార్థ అని అక్కడున్న పదానికి తత్ అంటే అది కదా, అక్కడున్న దాని పేరు చితి అని ఎక్కడ అనుకుంటారు అని. చిది ఏకరసరూపిణి, అక్కడి నుంచి ఏకరసం ఇక్కడి దాకా వచ్చింది అంటే, కాబట్టి నీలో కూడా అదే ఉంది. ఈ లలితా సహస్రనామం ఎన్నిసార్లు అనుకుని ఉంటారు. ఈ అర్థం అయిందా మీకు? కాలే. అందుకని ఏకం విజ్ఞానేనా అంటే ఇది విజ్ఞానం, ఇది తెలుసుకోమంటున్నాడు. ఏం తెలుసుకోమన్నాడు? చితి అనేది ఒక పదానికి లక్ష్యార్థం. ఏ పదానికి లక్ష్యార్థం? అది తత్పద లక్ష్యార్థం. తత్ అనే పదానికి లక్ష్యార్థం కదా, త్వం అనే పదానికి కాదు. త్వం నీకే తెలుసు, నువ్వు ఉన్నావు కదా. ఎవడికి వాడికి నేను ఉన్నానా లేదా అని సందేహం అక్కర్లే. దేవుడు ఉన్నాడా లేడా అనే మనకు సందేహం. నేను లేనని ఎవడు చెప్తాడా? ఎవడైనా అంటాడా నేను లేను అని? అనడు. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి. ఆ చైతన్యమే, ఆ చిత్తే ఏకరసంగా నీ దగ్గర వరకు వచ్చింది, రస రూపం పొందింది. తత్ అనేటువంటి పదానికి లక్ష్యార్థం ఏదైతే ఉందో బాగా అర్థమవుతోందా? అంటే నీలో ఉన్న చితి, బయట ఉన్న చితి ఒకటే. నీలోకి వచ్చిన తర్వాత అది ఏమైందంటే చైతన్యమైంది. ఎందుకని చైతన్యమైంది? నీలో అది విశేషణమైంది. విశేషణం అంటే అర్థం ఏమిటి? ఆమె చాలా అందంగా ఉంది అన్నాం అనుకోండి, అందం అనేది విశేషణం. ఆ విశేషణం ఎవరి మీద ఉండాలి? ఒక కర్త మీద ఉండాలి. ఈ క్లాత్ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, స్మూత్గా ఉంది, ఇవన్నీ విశేషణాలు. విశేషణం ఎప్పుడూ ఇంకొక దాని మీద ఆధారపడి ఉండాలి. విశేషణం ఒంటరిగా ఉండలేదు, ఆధారపడి ఉండాలి. అందుకని విశేషణం జీవుడు కాదు. జీవుడు ఎవడవుతున్నాడు? చైతన్యం జీవుడు అవుతున్నాడు. మీకు అర్థమైందా? ఈ చితి ఎక్కడికి వచ్చింది? దీని చితి అనే అనాలి. పరమాత్మ ఎప్పుడు కూడా సత్ చిత్ అన్నాం కదా. సత్తు చిత్, చైతన్యం అనలే. చైతన్యం అన్నామంటే విశేషణం అయిపోయినావు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి ప్రతి పదం కూడాను. భావనా ప్రపంచం చిద్విశేషం. ఎందుకని? చిదేకరసరూపిణి. నీ దగ్గర రూపం, అక్కడ రూపం లేదు. చితి తత్పద లక్ష్యార్థ అన్నప్పుడు అక్కడ రూపం లేదు. చిదేక రసరూపిణి అయినప్పుడు రసరూపిణి, అది కైనటిక్ అయింది, అది ప్రవహించింది. లేకపోతే అది అక్కడ ఎట్లా ఉంది? అక్కడ పొటెన్షియల్ ఫామ్లో ఉంది. అందుకనే దాన్ని అక్కడ చితి అన్నాను, ఇక్కడ చైతన్యం అన్నాను కదా. అందుకని చిద్విశేషం. భావనా ప్రపంచం చెప్తున్నాడు. భావనా ప్రపంచ లక్షణాలు. భావనా ప్రపంచం చిద్విశేషం. అది చేసే ఆలోచన సంకల్ప వికల్ప రూపమైంది. దాని ఆలోచనలు ఏమిటి? ఇచ్ఛాశక్తి అన్నప్పుడు నీకు ఆలోచన వచ్చిందంటే ఏం చేస్తున్నావు? మీరు గమనించండి, ఇదే సాధన. సాధన అంటే ఎక్కువ ఏం కళ్ళు మూసుకొని కూర్చోక్కర్లేదు అసలు. సాధన అంటే ఏమిటి? నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన రాగానే దానికి విరుగుడు ఆలోచన కూడా అదే ఇస్తుంది. దాన్ని వికల్పం. మీరు ఏదన్నా ఒక పని చేద్దాము అనుకోండి, ఏం చేస్తావులే బా వెంటనే అంటుందా? అందా? అది వికల్పం. ఇది సంకల్పం, అది వికల్పం. బాగా అర్థం చేసుకోండి. సంకల్పం అంటే బాగా కల్పించటం, వికల్పం అంటే దానికి ఆపోజిట్గా కల్పించడం. అంతే కదా. బాగా కల్పించుకో. మీరు పూజ ఏదైనా చేస్తున్నప్పుడు పురోహితుడు వచ్చి సంకల్పం చేసుకోండి అంటాడు. సంకల్పం చేయమంటే అర్థం ఏమిటి? అయ్యా, ఇప్పటి వరకు నువ్వు 3 మీదే ఉన్నావు, ఆ 3 వదిలేసి ఇక్కడ పీట మీద కూర్చో, సంకల్పం చెయ్యి.
కదా, బాగా కల్పించు. ఏం కల్పిస్తున్నావు? ఇది కల్పించడమే. ఏం కల్పిస్తావు? ఇక్కడ ఒక సత్యనారాయణ స్వామిని కల్పించి కదా, వీడి మీద నువ్వు దృష్టి పెట్టుకోరా. నువ్వు సంకల్పం చెయ్యగానే తోక వికల్పం ముందే వచ్చి ఉంటుంది. ఏ పనైనా చెయ్యండి, ఇంకా లేకపోతే ఆ పని చేస్తే ఏ నష్టం వస్తుందని కూడా చెప్తుంది. ఈ లాభం సంగతి అట్లా ఉంచి ఏ పనైనా చెయ్యి. సంకల్పం ఉంది అంటే వికల్పం ఉండి తీరాలి. ఎందుకు అంటే మనస్సు లక్షణమే అది. మనస్సు లక్షణం సంకల్ప వికల్పాలు. మీకు తెలుసు, విజ్ఞానమయ కోశానికి కర్తృత్వ భోక్తృత్వాలు. కర్తను నేను చేశాను అని అంటూనే నేను చేశాను అంటుంది. చేసిన ఫలితం నాకే రావాలి, ఎందుకంటే చేసింది నేనే కదా, వాడికి రాకూడదు. అర్థమైందా? వాటి లక్షణాలు అది, ఆ వస్తువు లక్షణం అది. భావనా జగత్ అంటే ఐడియా. ఏమ్మా, ఐడియాస్ థింగ్స్ అంటాం కదా. ఐడియా అంటే నీ లోపల ఆలోచన. ఆలోచనని భౌతిక ప్రపంచంలో పెట్టినప్పుడు ఇది థింగ్ అవుతుంది. నా ఆలోచన ఈ టేబుల్ తయారు చేయాలని, నేను వడ్రంగిని ఈ టేబుల్ తయారు చేయాలి అని అనుకున్నా. నా మనస్సులో ఒక టేబుల్ తయారైంది కదా, దాని ప్రకారం దీన్ని నేను చేస్తా. ఏ శిల్పం చెక్కినా, ఏ పని చేసినా నీకు భావనా జగత్తులో ఒక ప్రపంచం తయారు కావాలి. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తా నేను భౌతిక జగత్తులో. అర్థమవుతోందా? భౌతిక జగత్తులో ఇంప్లిమెంట్ చేయాలంటే భావనా జగత్తు ఇంకా మీకు చూపిస్తాను. ఒక కంసలి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా నగ చేయించుకోవాలి అని నువ్వు చెప్తున్నావు, శబ్దంతో చెప్తున్నావు. వెంటనే వాడి బ్రెయిన్లో ఒక భావనా జగత్తు తయారవుతుంది. దాంట్లో దాని రూపం డిజైన్ తయారైపోతుంది. అదే డిజైనే కదా. ఆ డిజైన్నే దీని మీద పెట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. వాడికి చెప్పేటప్పుడు నీవు వాడికి మాటలు చెప్తున్నావు కదా, నీ బ్రెయిన్లో ఒక భావనా జగత్తు ఉంది. నువ్వు వాడికి చెప్పావు, వాడు తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత నువ్వేమంటావు అంటే, నేను చెప్పింది ఇది కాదు. ఎందుకు ఇది కాదంటున్నావు? వాడి భావన వేరు, నువ్వు వాడికి ట్రాన్స్మిట్ చేయటం వాడికి సరిగ్గా చేయలే. అంటే వాడు సరిగ్గా చేసుకోలేదో నువ్వు చేయలేదో కదా. అంటే భావనా జగత్తులో ఏది ఉంటుందో అదే భౌతిక జగత్తులో తయారవుతుంది. భౌతిక జగత్తులో ఉన్న వస్తువుకి కొంతకాలం జీవనం, అంటే అది జీవిస్తావు ఇందులో. ఈ భౌతిక జగత్తు భావనా జగత్తులో నా తల్లి గర్భంలో నేను బిందు రూపంగా వచ్చి పడ్డాను. అది భావనా జగత్తులో నుంచి వచ్చాను నేను. భౌతిక జగత్తులో నా ఫిజికల్ బాడీ తయారైంది. అర్థమైందా? భౌతిక జగత్తులో తయారైన దానికి నాశనం ఉంది, భావనా జగత్తులో తయారైన దానికి నాశనం లేదు కదా. నాశనం లేదని మీరెట్లా చెప్తారండి అంటే, చూడండి, ఎన్ని సంవత్సరాలైనా మీరు ఒక భావన భావిస్తే అది మీకు ఎప్పుడైనా మళ్ళీ వస్తున్నది కదా. భావనా జగత్తులో ఇప్పుడు చూడండి, ఇంకా భావనా జగత్తు చూపిస్తా. మన అమ్మో మన నాన్నో, మీకు అంత చిన్నపిల్లలు కాబట్టి అమ్మ నాన్న చచ్చిపోవద్దులే, తాతో ముత్తాతో ఎవడో మన ఇంట్లో ఎవడో చచ్చాడు కదా. ఆ చచ్చిపోయిన వాడిని ఇప్పుడు ఒకసారి మీరు భావనా జగత్తులో చూడండి, వాడు బతికే ఉన్నాడా లేదా? వాడు మళ్ళీ మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాడా, లేక శవంలాగా ఉన్నాడు? శవంలాగా కూడా ఉంటాడు, ఎందుకంటే అది కూడా చూసాం కదా. నీవు ఎంతకాలం ఉంటావో అంతకాలం నీ భావనా జగత్తు ఉంటుంది, భౌతిక జగత్తు ఉండదు. రెండు ప్రపంచాలు ఉన్నాయి. దాంట్లో పరమాత్మ ఎట్లున్నాడో ఇప్పుడు చెప్తాను. ముందు ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోండి. అది బింబం ఏమ్మా, ఇది వస్తువు. వస్తువు అని ఎందుకంటున్నారంటే వసతి, ఇది ఉంటున్నది, అది ఉండటం లేదు. భావనా జగత్తు ఉండదు, ఏమైపోతుంది? మారిపోతున్నదిరా. భౌతిక జగత్తు మారదు. నిన్న మనం కూడా ఇది కూడా మారుతుంది. ఎందుకంటే సాయంకాలం 4 గంటలకు పువ్వులు పూసినప్పుడు 7 గంటలు అయ్యేటప్పటికి మారింది కదా. మనం కూడా మన శరీరంలో అణువులన్నీ మారిపోతున్నాయి కదా. అట్లా తీసుకోవాకండి.
భావనా జగత్తులో బింబమైతే ఇది ప్రతిబింబం. దీన్ని వస్తువు అన్నారు. వస్తువు అని ఎందుకన్నారంటే వసతి, ఇది ఉన్నది, ఎగ్జిస్ట్ అవుతున్నది. వసతి అంటే ఎగ్జిస్ట్ అవుతోంది. ఎగ్జిస్ట్ అయింది అంటే నాకే కాదు, వీడికి అందరికి కనపడాలి. అర్థమైందా? అందుకని వస్తువు అన్నారు. నీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకో అంటారు. నీ వస్తువులు అంటే ఏమిటి? ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో వాటిని జాగ్రత్తగా పెట్టుకో. దాన్ని మనం ఏం పెట్టుకున్నామంటే నీ నగలు, అవి కదా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మనం మాట్లాడే భాషకే అంత అర్థాలు ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడటం లేదు. ప్రతిబింబం పడాలంటే అర్థం కావాలి. ఇది చిదాకాశ దర్పణం మీద పడ్డ ప్రతిబింబం. దీన్ని హృదయ దహరాకాశము అంటారు. ఇంకా ఇక్కడ 8 పాయింట్స్ చెప్పాను. మీరు తర్వాత పుస్తకంలో చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఈ ప్రతిబింబం పడాలంటే ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చెప్తా. భావనా ప్రపంచం ఎలా సృష్టించబడింది అంటే ప్రజ్ఞాన ఘనం అని ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంది. బాగా ఇది ఏకం విజ్ఞానేన. ఈ మొత్తం లెసన్ అంతా ఏకం విజ్ఞానేనే. ఇది కనుక మీకు కరెక్ట్గా అర్థమైతే అద్వైతం సరిగ్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంది కదా, అది ఏమిటిదని? ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞాన ఘనం అనేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ బాడీ. అది బాడీ అనకూడదు, మళ్ళీ బాడీ అన్నానంటే అది ఆకారం వస్తుంది. మీరు దాన్ని ఎట్లా ఊహించుకుంటారో నేను అంతకంటే ఏం చెప్పలేను. చిదాకాశం అంటారు దాన్ని. ఏమో ఆకాశం ఎంత పెద్దదో ఆ ఆకాశంలో చితి చేరితే, ఆకాశంలో చితి ఎట్లా చేరింది అని మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి, మీకే తెలుస్తుంది. ఒక బ్లాటింగ్ పేపరు మొత్తం ఒక ఇంకు దగ్గర పెట్టండి, ఏమవుతుంది? అదంతా పీల్చేసుకుంటుంది, ఇంకునంతా పీల్చేసుకుంటుంది. బ్లాటింగ్ పేపర్ కనపడుతుందా, ఇంకు కనపడుతుందా? ఇంకే కనపడుతుంది. అంతకుముందు బ్లాటింగ్ పేపర్, ఇప్పుడు బ్లాటింగ్ పేపర్ ఆకాశం అనుకోండి కాసేపు. మరి అంతకంటే నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వలేను రాదు. ఎవడికి వాడు అనుభవించి తెలుసుకోవాలి. ఒక పెద్ద ఆకాశం ఎంత పెద్దది అంటే ఆకాశం కంటే పెద్దది ఇంకా లేదు, మనకైతే కనపడలే. ఆకాశం కంటే చితి పెద్దది అంటున్నాడు. చితి ఎందుకు పెద్దది అంటే ఆ ఆకాశాన్ని ప్రవిలాపన మింగగలిగినటువంటి శక్తి. మింగడం అంటే నేను బ్లాటింగ్ పేపరు ఇంకు మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఏమో పరమాత్మ ఇంకుడా, బ్లాటింగ్ పేపర్ ఏమో ఆకాశంట, ఆ పరమాత్మ ఈ ఆకాశాన్ని మింగేస్తాడట. మీరు అట్లా అర్థం చేసుకుంటే నేనేం చేయలేదు. మీకు బ్లాటింగ్ పేపర్ ఎట్లాగైతే ఆ మొత్తం శిరాన్ని తనలో ఇముడ్చుకుంటుందో, తనే కనపడుతుందో, అట్లా ఈ పరమాత్మ ఈ ఆకాశం అంటే ఆ పైదేనా ఇది? ఇదంతా ఇప్పుడేంటి మీకు మీ చితిని చూపిస్తున్నా చూడండి, బంగారాన్ని చూపిస్తున్నా. మీరు ఏమన్నారు? నాకు మనుషులే కనపడుతున్నారు కానీ నాకు బంగారం కనపడటం లేదన్నారు కదా. ప్రశ్న అదే కదా. బంగారము నగ రెండూ కనపడుతున్నాయి మాకు. ఇక్కడ మాకు బంగారం కనపడటంలే, నగలే కనపడుతున్నాయి, మనుషులే కనపడుతున్నారు కదా. ఆ బంగారం కనపడటంలే. అది ఎట్లాంటిది అంటే సూది గుచ్చడానికి కూడా వీల్లేనంత పెద్దది. అది ఎట్లా వచ్చింది ఇక్కడికి అంటే ఏక రసరూపిణి అయి వచ్చింది. రసరూపిణి. అందుకనే నీకు శిరా అని చెప్పాను, ఇంక చెప్పాను. దానికి బ్లాటింగ్ పేపర్ ఇంకా ఒక ముక్క కూడా మీకు కనపడదు. ఆకాశం మీకు ఇంత చోటు కూడా కనపడదు. అదంతా ఏమైపోయి ఉంటుంది? చితితో కలిసిపోయి ఉంటుంది. దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు నీ శరీరంలో ఉంటే దాని పేరు చైతన్యం, ఇక్కడ ఉంటే దాని పేరు చితి. ఆ చితి రకరకాలుగా అంటే మన దగ్గర అన్నమయ కోశంలో ఒక రకంగా, ప్రాణమయ కోశంలో ఒక రకంగా, మనోమయ కోశంలో ఒక్కొక్క కోశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ గోడ ఒకటేనని చూపిస్తా, ఒకటే. అదేంటండి నేను ఇంత ప్రాణం ఉన్నవాడిని, ఆ గోడకు ప్రాణం లేదు కదా. నీ దగ్గర 5 లేయర్స్ ఉన్నాయి, బాగా గమనించండి. నీ దగ్గర 5 లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క గుణం ఉంది కదా. నేను వేసుకున్నాను, నా ఈ చీర నీలంగా కనపడుతోంది.
దీని లోపల ఇంకొక లేయర్ ఉంది, ఈ లేయర్ది ఇంకొక రంగు ఉంది. దీనికి దీనికి సంబంధం లేదు, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అట్లా 5 లేయర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ పై లేయర్కి, ఈ పై లేయర్ దీని పేరు అన్నమయ కోశం. అవునా? ఈ అన్నమయ కోశానికి ఏమిట్రా లక్షణం అంటే చావడం, పుట్టడం. షడూర్ములు అంటారు. షడూర్ములు అని విని ఉంటారు. శోకమోహాలు 3 శరీరాలు మనకి కదా. 3 శరీరాలు ఏమిటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3టికి 3 రెండ్లు, ఒక్కొక్క దానికి 2, దాటిని షడూర్ములు అంటారు. 6. ఆ 6ఇంట్లో ఒకదానికి జరా మరణం. అన్నమయ ప్రాణమయ కోశాలు 2 కలిస్తే వాటికి జర మరణం. ఏమ్మా, నాకు నా శరీరానికి ఇది అన్నమయ ప్రాణమయ కోశం కదా. ఎందుకంటే శరీరం ఉంటేనే కదా దానికి ఆకలి అవుతుంది, ఆకలి అయితేనే కదా అది తింటుంది. ఎప్పుడు తిండి అయిపోతే అప్పుడు చచ్చిపోతుంది కదా. అంతవరకు దీని పేరు అన్నమయ కోశం. స్థూల శరీరం. నాకు ఎట్లా స్థూల శరీరం ఉందో ఆ గోడకు, ఆ స్తంభానికి కూడా అట్లా స్థూల శరీరం ఉంది. అంటే నాకెట్లా జరా మరణము ఉందో దానికి కూడా జరా మరణం ఉంది. చూడండి, ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి అంటారు. అంటే ఏమిటి? అది పుట్టి దానికి ఇంత వయస్సు ఉంది. 100 years ఉన్న తర్వాత అది కూడా నా శరీరం ఎట్లా డీజనరేట్ అవుతోంది కదా నా శరీరం, అట్లా ఆ పిల్లర్ కూడా డీజనరేట్ అవుతోంది. మీరు గమనించండి కదా. నాలో దీన్ని నిలబెట్టేటువంటి ఎనర్జీ, శక్తి ఎట్లా ఉందో, చితి అది దాని పేరు. దాంట్లో కూడా ఆ చితి ఉండకపోతే అది నిలబడదు. ఎప్పుడో ఈ పిల్లర్ పడిపోతుంది ఆఫ్టర్ 100 years. 100 years మన కట్టడాన్ని బట్టి 50 years ఏదో ఎన్నేళ్లకు మొత్తానికి పడిపోతుంది. పడిపోయిందంటే దాంట్లో ఏం పోయింది అంటే చితి కనపడలే. ఆ చితిని రిసీవ్ చేసుకునే శక్తి వాటిల్లో పోయింది. నేను పడిపోతాను, నాలో కూడా ఆ చితిని అది. మరి నాకు తేడా ఉండే అన్నమయ కోశం మాత్రమే మా ఇద్దరు, దాని ప్రాణమయ కోశం లేదు. అందుకని దానికి అన్నం పెట్టక్కర్లే. దానికి ఒక్కసారే పెట్టేశాం. ఎప్పుడు పెట్టేశాము? అది తయారయ్యేటప్పుడే దానికి నీళ్లు పోసారా లేదా, లేకపోతే అది రేపే పడిపోతుంది. ఆ పిల్లరు రేపే పడిపోతుంది. ఎప్పుడు కదా. దానికి ప్రాణమయ కోశం లేదు కాబట్టి దానికి ఆకలి కావటంలే కదా. నేను ముఖానికి ఏదో పౌడర్ ఏదో రాసుకుంటాను కదా, దానికి కూడా దానికి నాకు తేడా ఏమిట్రా అంటే నా లోపల ఇంకా 3 కోశాలు ఉన్నాయి కదా. ఆ 3 ఎక్కడికి వెళ్తున్నాయిరా అంటే నేను చచ్చిపోతే ఇది వదిలిపెట్టేసి అక్కడికి పోతున్నాయి. దానికి ఆ కోశాలు లేవు. అందుకని అది ఏం చేయటంటే రీప్రొడ్యూస్ చేయటంలా. భావనా ప్రపంచం లేదు దానికి. మీకు అర్థమైందా? నాకు భావనా ప్రపంచం ఉంది కాబట్టి నాలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేస్తున్నా. నాకు ఒక థాట్ వచ్చింది, నాకు ఒక ఆలోచన వచ్చింది, అది ఇచ్ఛాశక్తి. దాన్ని జ్ఞానంలో జోడించుకున్నాను కదా. నేను క్రియ చేస్తున్నాను. నాలాంటి వాడిని మరొకరిని పుట్టించేశాను. అర్థమైందా? ఆ పిల్లర్కి నాకు ఏమన్నా తేడా ఉందా? అన్నమయ కోశంగా దానికి ఒక్కటే ఉంది కాబట్టి దానికి నాకు ఇంకా 3 కోశాలు ఎక్కువ ఉన్నాయి. ఏం అర్థమవుతుంది కదరా? భావనా ప్రపంచం అర్థం కావాలని చెప్పా మీకు. ఇప్పుడు ఇదంతా నా భావనా ప్రపంచం ఏం చేసింది? ఇంకొకళ్ళని ఈ ప్రపంచంలోకి తెచ్చింది. నా భావనా ప్రపంచానికి కాంటాక్ట్ చేసేటువంటి బుద్ధి ఒకటి వచ్చింది నా దగ్గర. నాకు మనస్సు ఉంది. నా మనస్సు లక్షణం ఏమిటి? సంకల్పం, వికల్పం. అందువల్ల నేను మాటకు ముందు ఈ జగత్తుతో కాంటాక్ట్ పెట్టుకుంటూ ఉంటా. ఆదాన ప్రదానం దానికి ఇస్తుంటా, దాని దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటా కదా. దానికి అది లేదు. ఎందుకు లేదు అంటే దానిలో
సూక్ష్మ శరీరం కారణ శరీరం లేవు. నా దగ్గర సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉన్నాయి. దానికి నాకు ఏం తేడా లేదు. అది చచ్చిపోతుంది, నేను చచ్చిపోతా. ఎందుకంటే స్థూల శరీరానికి ఏ లక్షణాలు ఉన్నాయో నువ్వు ఈ భూత ప్రపంచంలో ప్రతిదాన్ని చూస్తే దాంట్లో ఉన్న చితి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? దాంట్లో చితి లేకపోతే ఆ గోడ నిలబడదు, పడిపోతుంది. దాన్ని నిలబెట్టింది అది జీవ. జీవ అంటే ఏమిట్రా? జీవిస్తుంది. నేను జీవిస్తున్నా కదా. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు చెప్పండి? జీవుడు వేరే ఉన్నాడా? ఎక్కడున్నాడు? నేను బతుకుతున్నాను అంటున్నారు కదరా. జీవించడం అంటే బతకడం. నాలో జీవ లేదనుకోండి, కేరావు దొమ్మి చెట్టే, ఇంకా ఏం మాట్లాడేది లేదు. అసలు వెంటనే అడుగుతారు. మా గురువుగారు మాకు అదే చెప్పారు కదా. ప్రాణం పోగానే, అమ్మ నువ్వు ఇల్లు కావాలంటున్నావు కదా, ప్రాణం పోగానే ఎప్పుడు తీసేస్తారు అని అడుగుతారు. ఎప్పుడు తీయాలి? నీదు పదిగా ఇప్పుడే కదా ప్రాణం పోయింది. వాడు కట్టుకున్న కొంపే కదా, కాసేపు వాడిని అందులో ఉండనియచ్చు కదా, తర్వాత ఎప్పుడో తీద్దాం. ఎప్పుడెప్పుడు తీస్తారు? ఏమండి తర్వాత కార్యక్రమాలన్నీ ఎప్పుడు చేస్తున్నారు? కార్యక్రమాలు ఆలోచన అంటే మా గురువుగారు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వినరమ్మంటారు. నిజమే కదా కదా. ప్రతిబింబం పడాలంటే ఇప్పుడు నీకు చెప్తున్నాడు పరమాత్మ ఎట్లా ఉంటాడు? అల్యూమినియం ఫాయిల్ లాగా ఉంటాడు కదా. ప్రజ్ఞాన ఘనం, ప్రజ్ఞాత కాదు వాడు, ప్రజ్ఞేయం లేదు వాడు, ప్రజ్ఞానమే. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు మనకి కదా. పరమాత్మ ఎవరు అంటే ప్రజ్ఞానం. మరి నా దగ్గర ఉన్న జ్ఞానం ఏమిటండి? నీ జ్ఞానం ఏమిటో ఇప్పుడు చెప్తా. నీ జ్ఞానం చిత్తు ఆభాస కదా. ఆ పరమాత్మ ఏమనుకున్నాడంటే, నేను ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరంలో అటువంటి పరిస్థితులు వస్తే నాకు అనుభవం ఎలా ఉంటుందో, అనుభవం ఎప్పుడూ కూడా మనకే తెలియాలి. ఇంకోటి అనుభవం మన అనుభవం కాదు. పరమాత్మ అట్లా అనుకున్నట్ట. అనుభవం ఎట్లా ఉంటుంది అంటే, ఒక డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదువుకున్నాడు, ఎండీ చేశాడు, ఫెలోషిప్ కూడా చేశాడు. అన్ని రోగాల గురించి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ఆయనకి ఏం తక్కువ లేదు కదా. ప్రతి రోగము, ఆ రోగం ఎట్లా వస్తుంది, ఆ రోగం నివారణ ఏమిటి, ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే తెలుసుకోకపోతే ఆయన డాక్టర్ కాదు కదా. ఒక పేషెంట్ వచ్చాడు, వాడికి కూడా టైఫాయిడ్ వచ్చింది. ఆ పేషెంట్కి డాక్టర్ గారికి టైఫాయిడ్ లక్షణాలు తెలుసు, టైఫాయిడ్ నివారణ మందులు తెలుసు డాక్టర్ గారికి. కానీ టైఫాయిడ్ వచ్చినప్పుడు బాధ ఎలా ఉంటుంది డాక్టర్ గారికి తెలియదు కదా. బాధ ఎవరికి తెలుసు? వీడేం చదువుకోలే, వీడు చదువుకోలే. అది డాక్టర్కి అనుభవం లేదు, పేషెంట్కి అనుభవం ఉంది. పేషెంట్ చదువుకోలే, పేషెంట్కి అనుభవం ఉంది. అందుకని పరమాత్మ అనుకున్నట్ట, నా దగ్గరే ఇన్ని సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే కదా. అన్ని కర్మలు ఆయన దగ్గరే ఉన్నాయిట, అన్ని వాసనలు ఆయనకే ఉన్నాయిట. కర్మలన్నీ పరమాత్మవే. ఒక్కొక్క కర్మలో నాకు ఫీలింగ్ ఎలా ఉంటుంది అది ఆయన ఫీల్ చేసి తెలుసుకుందాం అనుకున్నాడు. ఎట్లా అనుకున్నాడు? ఏకహ, నేను ఒక్కడనే ఉన్నాను, అనేకో అహమస్మి. అబ్బా ఇక్కడ పడ్డాడురా. ఆయన అనుకున్నాడు. ఆయన అనుకోకూడదని నువ్వెవడు అనటానికి. ఆయన అనుకున్నాడు అంటే జాగ్రత్తగా వినండి, అది భావనా ప్రపంచం. పరమాత్మ అనుకున్నాడు అంటే అంతేగాని పరమాత్మ చేశాడు అనలే. పరమాత్మ ప్రపంచాన్ని తయారు చేశాడు అనలే. యేసుక్రీస్తు తయారు చేశాడని వాళ్ళు బైబిల్ వాళ్ళు చెప్తారు. పరమాత్మ ప్రపంచాన్ని తయారు చేశాడన్నారు. మన పరమాత్మ ప్రపంచాన్ని తయారు చేయలే, అందుకే సృష్టించాడు అంటున్నారు. సృష్టి అంటే ఏమిటి? క్రియ కాలేదు.
భౌతిక ప్రపంచం కాలేదు. ఏం చేశాడు? భావనా ప్రపంచంలో, ఎందుకంటే ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు ఆయన. నేను అనేకం అయితే అనేకం ఎందుకు కావాలయ్యా అంటే, నా దగ్గర చాలా కర్మలు ఉన్నాయి, ఈ కర్మలు ఎటువంటి అనుభవం నాకు వస్తుందో నాకు తెలియదు. తెలియాలంటే నేను ఫిజికల్ బాడీ ఉంటేనే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఫిజికల్ బాడీని ఆయన ఎక్కడ తయారు చేసుకున్నాడు అంటే భావనా ప్రపంచంలో తయారు చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు భావనా ప్రపంచంలో ఎవరున్నారు? మీకు కళలో ముగ్గురు ఒకటే అయినాడు. ఇప్పుడు పరమాత్మ భావనా ప్రపంచంలో ప్రపంచము తాను ఒకటే అయినాడు. అర్థమైందా? మనం భౌతిక ప్రపంచం చూస్తున్నాం, ఇక్కడ నాకు పరమాత్మ కనపడలేదంటాం, ఇక్కడ కూడా చూపిస్తా వాడిని. ఎందుకంటే చూసే కళ్ళు నీకుంటే దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. నీ దృష్టి జ్ఞానమయం అయితే నీకు ఇక్కడ కూడా పరమాత్మ కనపడతారు. ముందు అక్కడ పరమాత్మను తెలుసుకోండి. భావనా ప్రపంచంలో ఆయన ఏమనుకున్నాడు? ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు. ఆయన భావనా ప్రపంచంలో అంటే మనకైతే మనస్సు భావన పరిమితం, మన భావన పరిమితం. ఎందుకని? మనకి లిమిటెడ్ బాడీ, మనకి లిమిటెడ్ బాడీ, ఆయనకు లిమిటెడ్ బాడీ కాదు. అందుకని అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అయినప్పుడు అన్ని ఆలోచనలు ఆయనకి ఒకటే ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఆయన ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు, ఆయనకి శరీరమే లేదు. భావనా ప్రపంచంలో ఇవన్నీ కనపడ్డాయి. భావనా ప్రపంచంలో ఏవి కనపడ్డాయి? ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్కటి ఎట్లా ఉంటుంది. నేను చీమగా ఉంటే నా ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, నేను దోమగా ఉంటే నా ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, నేను బల్లిగా ఉంటే నా ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి కదా, నా కష్టాలు నా సుఖాలు. నేను చెట్టుగా ఉంటే, నేను పుట్టగా ఉంటే, నేను కొండగా ఉంటే, నేను మీ ఇష్టమరా ఏమన్నా అనుకోండి. ప్రపంచంలో మీరు ఏమేమి చూస్తున్నారో అవన్నీ ఆయన భావనలో అందుకే భావనలోనే ఉంది. ఆ భావనను అనుసరించి భవానీ ఏం చేసింది? భావనాగమ్య. ఆ భావనకి ఒక రూపం ఇద్దామనుకున్నాను. మీకు అర్థమైందా? భౌతిక ప్రపంచంలోకి రావాలంటే ఒక రూపం కావాలి. ఇచ్చా జ్ఞానం క్రియ కావాలి కదా. క్రియ కావాలంటే అది ఆమె చేసింది ఆ పని. అందుకనే ఇదంతా అమ్మవారి రాజ్యం అన్నది. అయ్యవారు చేసింది భావనా ప్రపంచమే. భావనా ప్రపంచంలో ఆయన అనేక బొమ్మలు తయారు చేసుకున్నాడు, అనేక ఫీలింగ్స్ వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ అనుభవిస్తుంటే ఆయన అందులో తానే ఉన్నాడు కాబట్టి అనుభవం ఆయనకే వచ్చింది. ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ ఆయనే అనుభవిస్తున్నాడు. ఈ అమ్మవారు ఏం చేసిందంటే ఈ బొమ్మలు తయారు చేసింది. మన బొమ్మలు అంటే దేంతో తయారు చేసింది? 5 భూతాలతో తయారు చేసింది. 5 భూతాలు కాదు, భిన్నా ప్రకృతి రష్టధ అంటాడు. మనకి తెలిసింది 5 భూతాలే. ఎందుకంటే పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఇవి కాక అవ్యక్త మహత్తత్వ అహంకారం అని అదే ప్రాబ్లం వచ్చింది మనకు. ఆ అహంకారంతోనే వచ్చింది. మరి ఆమె ఎందుకు చేసిందో భిన్నా ప్రకృతి రష్టధ. ప్రకృతి 8గా చేంజ్ అయిందిట ఆమె. అంటే ఇది మెటీరియల్ కదా. ఈ మెటీరియల్తో ఆమె ఎక్కడెక్కడ ఒక్కొక్క బుద్ధి దర్పణాన్ని పెట్టింది. ఒక చిన్న అద్దం పెట్టింది. వీడి దగ్గర ఒక అద్దం, వాడి దగ్గర ఒక అద్దం, వాడి దగ్గర. ఎందుకంటే మన దగ్గర అందరికీ తలా ఒక అద్దం ఉంది. ఈ అద్దానికి రోగం ఏమిటంటే ఎదట ఏది ఉంటే దాన్ని అందులో పెట్టుకుంటుంది కదా. అమ్మవారు ఏం చేసింది? భూత ప్రపంచాన్ని తయారు చేసింది. భూత ప్రపంచం తయారైంది కదా. ఆ భూత ప్రపంచంలో మనకు అన్ని అవయవాలతో పాటు ఒక అద్దం కూడా ఉంది మన దగ్గర. ఆ అద్దం పేరు బుద్ధి. దాన్ని బుద్ధి దర్పణం. ఆ బుద్ధి దర్పణం ఎవరి బుద్ధి దర్పణానికి ఎదురుగా అంటే అంతా పరమాత్మ ఉన్నాడు కదా. ఏమేమి ఉందో అది వాడి దర్పణంలో పడింది, ఇది వీడి దర్పణంలో పడింది, ఇది వీడి దర్పణంలో పడింది కదా. అంతవరకు అర్థమైందా? ఎవరి బుద్ధి దర్పణంలో? ఎందుకంటే అందరిలో ఒకటి పడలే. ఎందుకని వేరే వేరే పడ్డాయి? పరమాత్మ అన్ని సర్వకర్మ స్వరూపంతో తన భావనా ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.
వాడి దగ్గర భావనే ఉంది అంటే భావన ఉంది అంటే భావనలో నీకు ఎట్లా యోచన వచ్చి నీకు కళ్ళకు కనపడుతోందో రూపం కనపడుతోందో అట్లా ఆయనకు కూడా కనపడింది. అర్థమైందా? ఆ పెద్ద అద్దం అనుకోండి దాన్ని, ఆ పెద్ద అద్దంలో చాలా ఉన్నాయి. మన చిన్న చిన్న అద్దంలో పడితే మనది లిమిటెడ్ మిర్రర్ కాబట్టి అది అక్కడ ఉన్న ఇక్కడ నేను ఇంత అద్దం పెట్టాను అనుకోరా వీళ్ళే పడతారు కదా, అక్కడ అద్దం పెట్టాను అనుకో వీళ్ళు ఉండరు వీళ్ళు పడతారు కదా. కాబట్టి మనది లిమిటెడ్ మిర్రర్, ఆయనది అన్లిమిటెడ్ అసలు ఎండ్లెస్ మిర్రర్ ఆయన. ఎవడి దగ్గర వాడికి పడితే ఆ బొమ్మ పరమాత్మ కదా, ఆ అనుభవం పొందాల్సిన వాడు తప్పు చేస్తున్నాడు. ఇక్కడే జాగ్రత్తగా గమనించండి. నా మిర్రర్లో పడ్డ భాగాన్ని నేను అనుకున్నాను, నా మిర్రర్లో పడ్డ భాగాన్ని నేను అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అది బింబం అయితే ఏది బింబం? పరమాత్మ పెద్ద దాంట్లో పెట్టుకున్నది బింబం, వీడి దాంట్లో పడ్డది ప్రతిబింబం. అది బింబం ఎందుకు అంటే అది ఆయన యోచన. ఇది వీడికి తయారవుతున్నాడు. అసలు వీడు ఆ బింబంలో నుంచి కొంత భాగాన్ని తన అద్దంలో పెట్టుకుని ఆ అద్దంలో పడ్డటువంటి, అందుకే దాన్ని చిత్ ఆభాస్ అయింది అంటాడు. చిత్తు ఆభాస్ అయింది. ఆభాస్ అయింది అంటే అర్థం ఏమిటంటే అక్కడ అది భావనా జగత్తు, భావనా జగత్తులోంచి వచ్చింది భావనా జగత్తే కావాలి. భావనా జగత్తులోంచి వచ్చింది భావనా జగత్తే కావాలి. వీడు భావనా జగత్తు కాకుండా దీన్ని ఒరిజినల్ జగత్ అనుకుంటున్నాడు. ఏమనుకున్నా అంటే నేను పుట్టాను, నేను ఈ ప్రపంచాన్నంతా ఇగో ఈ ఇల్లు నేను సంపాదించా, ఈ వాకిల్ నేను సంపాదించా, ఈ కారు నేను సంపాదించా, ఈ కూలర్ నేనే సంపాదించా, ఏమ్మా ఈ టేబుల్ కూడా నాది. అర్థమవుతుందా? ఏం చేశాడు వీడు? ఆయన ఎందుకు కానీ అసలు వీడిని తయారు చేసుకున్నాడు? ఏ ఏ ఫీలింగ్స్ వస్తే ఆయన ఆ ఫీలింగ్ అర్థం చేసుకుంటున్నాడు. చాలేరా నాకు అనుకుంటున్నాడు. వీడు అట్లా అనుకోవటంలే, వీడు ఇది నేనేననుకుంటున్నాడు. వాణ్ణి మర్చిపోయినాడు, వాణ్ణి బ్యాక్గ్రౌండ్కి పంపించేస్తాడు. ఎవరిని? ఆ పరమాత్మ అక్కడ ఉన్నాడా? ఇక్కడే నీ లోపలే ఉన్నాడు. నీ లోపలే ఉన్న ఒరిజినల్ నేనును, వాడి పేరు ఒరిజినల్ నేను అనండి. ఎవడి పేరు ఒరిజినల్ నేను? పరమాత్మ భావనా జగత్తులో, జాగ్రత్తగా వినండి, పరమాత్మ భావనా జగత్తులో ఏ బొమ్మ తయారైందో ఆ బొమ్మ నా అద్దంలో పడి, ఏమ్మా ఆ అద్దంలో పడ్డ బొమ్మ పేరు చిదా ఆభాసుడు కదా, పరమాత్మ దగ్గర ఉన్నవాడు కాదు. మీకు అర్థమవుతోంది కదా, వాడు చిదా ఆభాసుడు. వీడు పరమాత్మ వల్లే ఇది పడింది అని అనుకోకుండా, పరమాత్మ వీళ్ళలోనే ఉన్నాడు, ప్రజ్ఞాన ఘనం ఇక్కడే ఉంది కదా, అనుకోకుండా ఇది నేను అనుకున్నాడు. ఇదే అసలు నకిలీ. ఏది నకిలీ? చిదాభాసుడు నకిలీ. దాని పేరు చిదాభాసం అనాలి. అది నేను అనుకుంటే వాడు భాసుడు అయినాడు, అప్పుడు జీవుడు అయినాడు. అర్థమవుతుందా అమ్మ? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్గా చెప్పగలుగుతున్నా కదా? సరే, మీకు అర్థమైతే సంతోషం. మళ్ళీ పొరపాటు పడితే కష్టం రా. ఎవడికి వాడు ఏమనుకున్నాడు? చిదాభాసాన్ని చిదాభాసుడు అనుకున్నాడు. ఎందుకంటే నేను అనుకుంటున్నాడు కాబట్టి. ఈ రెండో నేనుందే అసలు నేను వాడు. ఈ రెండో నేనుని నకిలీ నేను అనాలి. దాని పేరు జ్ఞానం. ఎందుకంటే ఇచ్ఛా జ్ఞానంలోనే భావనా జగత్తు, క్రియలోకి రాలే. ఇచ్ఛా జ్ఞానంలోనే భావనా జగత్తు. భావనా జగత్తులో పరమాత్మ ఏ ఫీలింగ్ పొందాలి అని అనుకున్నాడో, జాగ్రత్తగా ఇది ఏకం విజ్ఞానేనా. ఈ లెసన్ అంతా అదే. ఇది తెలిస్తే నీకు ప్రపంచం తెలిసిపోతుంది. వాడు ఏమనుకుంటున్నాడంటే భావనా జగత్తు ఇది. ఏది భావనా జగత్తు? పరమాత్మ నిన్ను తయారు చేసింది కదా తన భావనలో.
నువ్వు తయారైంది కూడా ఆయన భావనలోనే, నీకు ఇంకా క్రియ రాలే. కానీ నువ్వేం చేసావంటే ఎప్పుడైతే ఇది నేను అని అనుకున్నావో, చిదాభాసం అని అనుకుంటే నీకు బాధ లేదు. నేను చిదాభాసుడు, ఇది నాది. ఎందుకు ఇది నేను అని ఎప్పుడైనానో, ఆ కూలర్ నాది, ఈ టేబుల్ నాది, ఈ గ్లాసు నాది, ఈ ఇల్లు నాది. చూడండి, నాదిని ఎవడు సృష్టించాడంటే చిదాభాసుడైన నేను సృష్టించాను. అర్థమవుతుందా? ఈ నేనేం, ఈ నకిలీ నేను, వీడి పేరే అసలు నకిలీ కాదు కదా. వాడు ఎక్కడ సృష్టించాడు అంటే జ్ఞానంలోనే సృష్టించాడు. జ్ఞానం, ఇచ్చా జ్ఞానం దగ్గరే కదా. వాడు భావనా జగత్తే, వీడు భావనా జగత్తే. అంతటితో ఊరుకోకుండా వీడికి థాట్స్ వచ్చినాయి. ఈ థాట్స్ వచ్చి అంతటితో ఊరుకోకుండా వీడు ఏం చేశాడు, ఒక్కొక్క వస్తువుని ఎక్వైర్ చేయటం మొదలుపెట్టాడు. నాది అంటున్నాడు కదా, ఫస్ట్ ఇది నాది అనుకున్నాడు. ఇది నాది అనుకునేప్పటికే వాడు చిదాభాసుడైనాడు. చిదాభాసం కాస్త చిదాభాసుడైనాడు. ఏమ్మా, ప్రతిబింబం పడాలంటే ఇది చిదాకాశ దర్పణం వద్ద పడ్డ ప్రతిబింబం. దీన్ని హృదయ దహరాకాశం అంటారు. హృదయ దహరాకాశం. ఇందాక పడింది చిదాకాశం. చిదాకాశం ఇక్కడే ఉంది. ఈ చిదాకాశంలో నుంచి నేను లిమిటెడ్ దర్పణం పెట్టుకున్నామే, దాని పేరు హృదయ దహరాకాశం. హృదయం నీ లోపల. హృదయ దహరాకాశం ఎప్పుడు లిమిటెడ్, చిదాకాశం ఎప్పుడు అన్లిమిటెడ్. చూచే నేను, ఆలోచించే నేను, లేకపోతే ప్రతిబింబానికి తావులేను. చూచే నేను, ఆలోచించే నేను, ఒక ఆలోచించే నేను, ఒక చూచే నేను తయారు చేస్తున్నా. అంటే ఏమేం తయారు చేస్తున్నాను? ఈ ప్రపంచ వాడు ఎందుకు తయారు చేసుకున్నాడు? ఈ శరీరంతో ఎట్లాంటి అనుభవం. మరి ఈ శరీరం వచ్చింది, దాని అనుభవం ఏదో వాడే అనుభవిస్తున్నాడు అనుకుంటే నీకు పోలే. నువ్వు అనుకోవటం లేదు కదా. ప్రతి అనుభవం ఏమంటున్నావు? నాదంటున్నావు. ఎందుకు ఈ నాదనే రోగం నీకు వచ్చిందో ఇప్పుడు చెప్తా కదా. ఎప్పుడు నేను అనే సంగతి, ఆ నేనుకు సంబంధించిన వాడినే నేను ప్రతిబింబాన్ని అనే సంగతి నీకు తెలియలేదో, వర్క్ చేయటం ఇది కదా చేస్తోంది. నీకు ఫీలింగ్ రావాలంటే వర్క్ జరగాలి, జరిగితేనే నీకు ఫీలింగ్ వస్తుంది. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే దీన్ని తయారు చేసింది, నీ శరీరాన్ని. క్రియాశక్తి కదా ఆమె, నామరూప క్రియ కదా ఆమె పని. నీ శరీరాన్ని తయారు చేసింది. దీంట్లో ఏ ఏ ఫీలింగ్స్ వచ్చినా వాడికి అనుభవం అయితే వాడే వదిలిపేస్తాడు, ఇంకా ఈ శరీరం ఉండదు. కానీ మనం ఏం చేసాము అంటే అద్దంలో పడ్డ బొమ్మను అద్దంలాగా ఉండనియకుండా కదా దాన్ని క్రియాశక్తి పని చేయటం మొదలుపెట్టావు. నువ్వు ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనుకున్నావో, ఈ శరీరాన్ని నాది అనుకున్నావో, నిజంగా ఇది నాదే, నేను కాదు. నువ్వు నేనువి, ప్రతి ఒక్కడు నేను. ఇది నాది, ఇది నాది అని అనుకునేప్పటికీ దీనికి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి నీకు. దీనికి ఉండడానికి ఓ ఇల్లు కావాలి, దీనికో పెళ్ళాం కావాలి, దీనికో డబ్బులు కావాలి. ఏ వచ్చినా దొరికిందంతా నా పెళ్ళానికే పెట్టాలి, నా పిల్లలకే పెట్టాలి. ఊరి నీ దుంపదగా ఇది నేను అనుకోబట్టి కదురా ఈ గోలంతా. నేను ఎందుకు అనుకున్నానండి అట్లా? ఆ మాట నాకెందుకు వచ్చింది అంటే, నీ నకిలీ నేనుకి, ఇది జ్ఞానమే కదా నకిలీ నేను. అర్థమవుతుందా అమ్మా? చాలా జాగ్రత్తగా వినండి. నీ నకిలీ నేనుకి ఎక్కడ ఏది దొరికితే అంటే మెటీరియల్ దొరికిందంటే దాన్ని పట్టుకోవడం అలవాటు. ఇక్కడ మెటీరియల్ ఇది దొరికింది. ఏది దొరికింది? ఈ స్థూల శరీరం దొరికింది. జ్ఞానం వెంటనే ఇది నేను అన్నది. మీరు గమనించండి, ఇది నాది. దానికి తెలుసు ఇది నాది అని. ఎందుకంటే చిన్న పిల్లవాడిని అడగండి, నా కన్ను నీ కన్ను ఏదమ్మా? ఇది నా కన్ను.
నీ చెవి ఏదమ్మా, ఇది నా చెవి అంటున్నాడా లేదా? వాడికి ఎవరు చెప్పారు? వాడికి తెలుసు ఇది నాది అని కదా. అట్లా మనకు కూడా తెలుసు ఇది నాది అని. కానీ మరి ఇది నేనంటున్నావేమిట్రా, నాకు చెప్పరా అది సంగతి, దీన్ని నేనంటావేమిటి? ఇది నాది అని నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా. ఏంరా అక్కడ కూనీ జరిగింది నువ్వు చూసావా అని నేను అన్నా అనుకో, నేను అక్కడ లేనమ్మా, అక్కడ పాఠం చెబుతున్నారా నువ్వు అక్కడ ఉన్నావా అంటే నేను అక్కడ లేనమ్మా. మా పిల్లలు మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, మైండ్ వాడు ఎవరన్నా లేపి ఎవరే ఏంట్రా నేను ఇప్పుడు ఏం చెప్పానో చెప్పరా అని అడిగానుకో, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటే మైండ్ నువ్వని నీకు తెలుసు. నా బాడీ నా మైండ్ ఒకటి కాదు. నా మైండ్ ఎక్కడికన్నా పోతుంది, నీ మైండ్ ఎక్కడికన్నా పోతుంది, అది నీ భావన ప్రపంచం. అర్థమైందా? నీ బాడీ ఎక్కడ కూర్చుందో అది నీ భౌతిక ప్రపంచం. నీ మైండ్ ఎక్కడికి పోతుందో అది నీ భావనా ప్రపంచం. భావనా ప్రపంచంలో చితి తత్వద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి, అక్కడ అమ్మవారు ఉంది. అది ఉంది అని నాకెట్ట తెలుస్తుంది? ఇప్పుడు నిన్నే తీసుకొస్తున్నా, నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వేమైనావు? మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని ఒప్పుకున్నావు కదా. అంటే బాడీ ఇక్కడ ఉంటుంది. బాడీ ఎందుకుందంటే ఇది భౌతిక ప్రపంచంలో ఉంది. భౌతిక ప్రపంచంలో నీ శరీరం ఉంటుంది. ఇది ఉండకపోతే అది నీకు ఏదో ఒక దాంట్లో ఉండాలి కదరా కదా. ఒక శరీరాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఇందాక మనవాడు చెప్తున్నాడు, ఆ వైర్లో కరెంట్ ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిందో ఏదో అంటాడు. ఏం షార్ట్ సర్క్యూట్ అంటే దాన్ని కవర్ చేసిన వైర్ కాస్త విరిగింది. అది ప్రవాహం, చిది తత్వ లక్ష్యార్థం. అదే చిదేకర స్వరూపిణి. కరెంటు ప్రవాహం ఎట్లా ఉంటుందో ఆ చైతన్య ప్రవాహం కూడా అట్లే ఉంటుంది. అయితే దాన్ని ఏం చేశామంటే ఒక ప్లాస్టిక్ వైర్లో బంధించి పెట్టాం. అందుకే అమ్మవారు చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. మీరంటారు కరెంటు వైర్లో కరెంటు శక్తి ఉంది, కానీ ఆ దాంట్లో ఎవరిలో ఆ ఆకుపచ్చ వైరో ఎర్ర వైరో ఏదో ఉంటుంది కదా, అని పచ్చదో ఎర్రదో ఇంకో రంగు ఏదో 3 రంగులు ఉంటాయి కదా. దాంట్లో పరమాత్మ లేడంటారు మీరు, శక్తి లేదంటారు. దాంట్లో ఈ శక్తిని బయటికి పోకుండా ఆపే శక్తి ఉంది. అది జడశక్తి, ఇది చిత్శక్తి. ఆ రెండు ఒక చోట ఉంటేనే మనకు లైట్లు వెలుగుతాయి. ఏంట్రా అయిపోతుంది. అదే దాంట్లో శక్తి లేదంటున్నారు మీరు. కాపర్ వైర్లో ఏ శక్తి ఉందో దాంట్లో కూడా ఒక శక్తి ఉంది కదా. ఈ శక్తి ప్రవహిస్తుంది, ఆ శక్తి నిరోధిస్తుంది. అర్థమైందా కదా. భావనా ప్రపంచం. ఏమ్మా చూచే నేను, ఏమ్మా ఆలోచించే నేను, ఈ నేనును ఈ ఆలోచించే నేను ఏం చేస్తుందంటే దాన్ని క్రియేటర్ అంటారు. క్రియేటర్ అంటే ఏమిటి? అది ఏమైనా సృష్టించగలదు, అది ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎక్కడికి వెళుతుందో అక్కడ దాన్ని నేను అనుకోగలదు. అది ఎట్లా అనుకుంటుందండి? మీరు చెప్తే మేము నమ్ముతామా? మాకు తెలిస్తే మేము నమ్ముతాం. మీకు అదే అనుభవము. మీకు తెలిస్తే ఇప్పుడు చూడండి, మీకు కళ వచ్చింది కదా. కళ భగవంతుడు చాలా పెట్టాడు మనకి తెలుసుకోవడానికి. కళ వచ్చింది కదా, కళ మీ క్రియేషన్, అవునా కదా? మీ క్రియేషన్ అంటే మీ మనస్సు యొక్క ఆలోచన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, అదే కదా మీ కళ రూపం ధరించింది. ఆ కళలో ఉన్నది మీకంటే భిన్నంగా మీరు తయారు చేశారు కదా. మిమ్మల్నే కాకుండా
ఆ దొంగవాడిని, ఆ పోలీసు వాడిని, ఇంకెవరినో మీ ఇష్టం వచ్చిన వాడిని అందరూ మీరే తయారు చేశారు కదా కదా. మీరు మీరు ఇక్కడ పడుకున్నారు, మీరే చూస్తున్నారు. కళను చూస్తున్నది ఎవరు? నేను కళ కన్నాను అంటాం కదా. కళ కన్నాను అంటే కళను చూశాను కాబట్టి చూసేవాడివి నువ్వు. నువ్వు ఎక్కడ ఉన్నావు? మంచం మీద పడుకున్నావు. నువ్వు సృష్టించిన నీలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు? నీలాంటి వ్యక్తి ఒకడే కాదు, నేను అందరినీ సృష్టించావు. వాళ్ళందరూ నీకు ఎదురుగా ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ లొకేషన్ ఏంటి చెప్పండి? నీ ప్రపంచమేరా, నీ దహరాకాశంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ లేరు. ఎందుకని? వాళ్ళు భూత ప్రపంచంలో లేరు, భౌతిక ప్రపంచంలో లేరు. వాళ్ళు నీ భావనా ప్రపంచం. నీ భావనా ప్రపంచం ఉందా లేదా? దాంట్లో వీళ్ళని సృష్టించావా లేదా? పరమాత్మ కూడా అట్లే సృష్టించాడు. వాడేమో వాడిని వేరుగా చూస్తున్నానని జ్ఞానంతో ఉన్నాడు, నువ్వేమో వాడే నేనైపోయినానన్నావు. కళ్ళు నన్ను పాము గరిచిందండి. నిన్ను పాము ఎట్ట గరిస్తుందిరా? నువ్వు మంచం మీద పడుకున్నావు కదా. అంటే నువ్వు సృష్టించిన వాడిని చూసి వాణ్ణి నేను అనుకోవడం నీకు అలవాటైంది. అర్థమైందా? నువ్వు అనుకున్నావా లేదా? లేదండి వాడు నేను తయారు చేసిన వాడు అనుకోలేదు. నీ మనస్సుకి ఎవరిని చూస్తే వాణ్ణి నేనంటాం అలవాటైపోయింది. నాది అనవు కదా. ఎవరిని చూస్తే అంటే చూడండి, ఆ కారు నాది కాదు కదా. నేను కారుని కొనుక్కున్నా, నేను ఇల్లు కట్టుకున్నదంటే మీకు ఇంకా బాగా అర్థం కాదు, కానీ కారు అయితే అర్థమవుతుంది. దాన్ని నాది అని నాది కదా అది. కానీ నాదికి ఏదన్నా దెబ్బ తగిలితే నాకు సంబంధం ఉండదు, నేనుకు తగిలితేనే బాధ ఉండాలి. కానీ నా ఆత్మను దాని మీద వేశాను నేను. వీళ్ళంతా నా ఆత్మీయులు. వీళ్ళంతా ఎవరండి అంటే నా ఆత్మని వీడి మీద వేశా. అంటే దీన్ని ఎట్లాగైతే నేను అంటున్నానో వాళ్ళు నా ప్రాణం. వాడు నా ప్రాణం. అబ్బా మా అమ్మాయి నా ప్రాణం అండి, మా అమ్మాయికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు. నీ ప్రాణం నిన్ను నడిపిస్తోంది, మీ అమ్మాయి నీ ప్రాణం ఎట్లా అవుతుంది? అంటే ఎందుకు ఇట్లా అంటున్నావో నీకు తెలుసునా? నీ దగ్గర ఉన్న జ్ఞానశక్తి ఏదుందో, నీ జ్ఞానం కదా, నువ్వు అసలు నీ స్ఫురవి. సత్తా స్ఫురత్తాలో నీవు స్ఫురణవి, స్ఫురించే పదార్థానివి కాదు. నువ్వేం చేసావంటే స్ఫురించే పదార్థాన్ని నేను అంటున్నావు. అది స్ఫురించే పదార్థం. కళలో నీ బొమ్మ అమ్మ అందరికి అర్థమవుతోందా? దాన్ని ఏం చేస్తున్నావు? అది నేనంటున్నావు. అట్లా దీన్ని నేనంటున్నావు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీవు కళలో స్ఫురించే పదార్థం లాంటిది నువ్వు తయారు చేస్తున్న భావనా ప్రపంచం కదా ఇది. దీన్ని కదా నువ్వు భూత ప్రపంచంలో వేశావు. ఈ శరీరం నీకు మీ అమ్మ గర్భంలో ఉండగా లేదు. దీన్ని నువ్వు తయారు చేసుకున్నావు. ఎట్లా తయారు చేసుకున్నావు? నీ ఇచ్ఛాశక్తి, నీ జ్ఞానశక్తితో క్రియ తయారు చేసావు. అట్లా ఈ ప్రపంచంలోకి వచ్చావు. అది భూత ప్రపంచం అంతా అట్లాంటిది. నువ్వు ఏది కనపడితే దాని వెంట పడడం. ఎవరిని పంపిస్తున్నావు? నీ నకిలీ నేనును వాటిల్లో పంపిస్తున్నావు. అది నాది అంటావు, మళ్ళీ నేనుగా ట్రీట్ చేస్తున్నావు. అర్థమైందా? నాది అంటూనే దీన్ని నాది అంటావు, మళ్ళీ నేనంటావు. అట్లా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా సర్టిఫికెట్లు, నీ బొంద, నీ బోలే, నీ కాదు అన్నీ నా 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 నాని నువ్వు నేను చేసావు. అందువల్ల నీకు బాధ వస్తున్నది. ఈ శరీరాన్ని ఎట్లా నేనన్నావు, నువ్వు ఏది చూస్తే అది నేనై అని అనుకుంటున్నావు. నేనేం చేశానండి? ఆత్మీయమైన బంధం పెట్టుకున్నావు దాంతో. అది నా ఆత్మే. దానివల్ల ఏమన్నా దానికి బాధ కలిగితే
నాకు కలిగినంత బాధ. ఎందుకని? నా నేను దాని మీద వేసా. అసలే నేను నకిలీ, నేను బతుకు. నువ్వు ఒరిజినల్ నేను కాదు. నువ్వు ఎప్పటిదాకా నాదిని నేనంటూ ఉన్నావో నీ ఒరిజినల్ నేను, అసలు నీ నకిలీ నేను కూడా నీకు కనపడదు, నాదే కనపడుతుంది. ఎందుకని? నువ్వు నేను అనుకోలే, నాదిని నేను అనుకున్నావు. నాదిని నేనంటున్నావు. ఊరికే మాట్లాడడం నా కారు అంటున్నావు, కానీ అది నేనే. నా ఇల్లు అంటున్నావు, కానీ అది నేనే. అది నేనేనని మీకు ఎక్కడ చెప్పానండి? ఇది నేనంటే మీరు అది కూడా నేనే అన్నానని మీరు నన్ను మమ్మల్ని ఎంత అంటున్నారు? కాదురా నాయన. ఎవడైనా ఒక్క గజం నీ స్థలం అట్లా తీసుకోమను, అప్పుడు నాదంటావా నేనంటావా? మరి ఏం రా, ఆ పక్కవాడు వాడికి ఏదో కాస్త చోటు తక్కువైందని ఒక 2 అడుగులు తీసుకుంటాలే సార్, ఇక్కడ గోడని కాస్త జరుపుతాను అంటే ఒప్పుకుంటావా? ఇస్తే నష్టమే ఉంది, నీదే అది. అమ్మా కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తా, అది నాది. దీన్ని మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏమిటంటే, ఇది నాది అంటూ దీన్ని నేనంటున్నట్టుగా నువ్వు అది కూడా అట్లనే అంటున్నావు. ఎంతవరకు అంటున్నావో చెప్పనా నీ సంగతి? ఈ శరీరం చచ్చిపోయింది కదా, కానీ ఇంకా 3 ఉన్నాయి కదా మన దగ్గర. ఇది ఇక్కడ పడిపోతుంది, ఎందుకంటే స్థూల శరీరమే పడిపోతుంది. సూక్ష్మ కారణాలు ఉన్నాయి కదా, అది జ్ఞానమే కదా, అది భావనా ప్రపంచమే కదా, దానికి ఇంకా భౌతిక ప్రపంచం లేదు కదా. దానికి ఇంకొక భౌతిక ప్రపంచాన్ని తయారు చేసుకుని, అది కూడా సృష్టి ఏం చేసుకుందంటే, ఇది పోతే నాకు అక్కడ ఒక యాతనా శరీరం, ఒక భోగ శరీరం. ఎందుకు శరీరం నీకు అంటే? నీకు నాది ఇక్కడ పొలం ఎట్లా సంపాదించుకున్నానో, ఇల్లు ఎట్లా సంపాదించుకున్నానో, భోగ శరీరం యాతనా శరీరం కూడా సంపాదించుకుని, ఎందుకంటే నాది లేకపోతే నేను బతకలేను. అసలు పరమాత్మగా ఉన్న నేను నాకు నాదెక్కర్లే కదా. ఈ నాది నేను తయారు చేసుకున్న నాది. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి రావాలంటే నేను బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఎవరినో ఇంట్రడ్యూస్ చేసి పట్టుకోవాలి. అట్లా ఈ అమ్మా నాన్న నాకు ఇంట్రడ్యూసర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోకి నన్ను ఈ తొడుగు లేకపోతే వీళ్ళు రానియరు. భావనా ప్రపంచంలో వచ్చానంటే నన్ను దయ్యమో భూతమో అని ఎడగొడతారు, అంతే కదా. నేను భావనా ప్రపంచంలో నుంచి భావనా ప్రపంచంలోకే వచ్చాను అనుకో, నాకు మాట్లాడడానికి నోరు లేదు కదా. నేను ఇక్కడ తిరుగుతున్నా, మీరెవరు పట్టించుకోరు కదా. ఆలోచించండి. అందుకని నాకు ఒక తొడుగు కావాల్సి వచ్చింది, వేషం. ఒక వేషం వేసుకొని రావాల్సి వచ్చింది. అందుకే మా అమ్మ నాన్నని అడుక్కున్నా, ఎట్లయినా వాళ్ళు ఇక్కడికి పంపించారు నాకు ఈ తొడుగేసి. ఈ తొడుగు వాళ్ళు వేయకపోతే, ఎందుకంటే ఈ తొడుగే నాకు పంచభూతాత్మకమైంది. ఇది భూత ప్రపంచంలోకి రావడానికి నేను వేసుకున్న వేషం. అర్థం? అమ్మో చాలా టైం అయింది. ఏమ్మా మీకు అర్థమవుతోంది కదా. ఎప్పుడైతే ఈ నాదిని నేననుకున్నానో, నాదిని నేననుకున్న కళలో నాదిని కూడా నేననుకున్నాను, ఇక్కడ నాదిని కూడా నేననుకున్నాను, స్వర్గంలో నాదిని కూడా భోగ శరీరాన్ని నేనే అంటున్నాను. ఎందుకంటే నేనే కష్టాలు సుఖాలను. స్వర్గంలో నువ్వు అనుభవించింది భోగ శరీరం, నువ్వు కాదు. నువ్వు క్రియేట్ చేసావు. అసలు స్వర్గమే లేదు. స్వర్గాన్ని నువ్వు భావనా ప్రపంచంలో తయారు చేసావు. అందులో నీ కళ్ళలో ఎట్లా చేసావో అక్కడ కూడా ఒక శరీరాన్ని చేసుకున్నావురా. ఎందుకంటే నీ దగ్గరే తప్పులు చేశాను, పాపం చేశాను నీ లోపల ఉంది కదా, నీ భావనా ప్రపంచంలో. ఆ తప్పు చేసినందుకు ఫలితం అనుభవించద్దు? అనుభవించాలి కదా. అవశ్యం అనుభోక్తేమం కృతం కర్మ అన్నాడు. కృతం కర్మ
నువ్వు చేసిన కర్మ అంటున్నాడు, నువ్వు ఆలోచించిన కర్మ కాదు. భావనా ప్రపంచంలో నువ్వేం చేసినా నీ కర్మ అంటుందని అందుకే చెబుతున్నాడు. కృతం అయితే నువ్వేం చేస్తున్నావు, నువ్వు భావనా ప్రపంచంలో నువ్వు కృతం. ఎందుకంటే ఇది నేనని ఎప్పుడు నమ్మాను, ఇది చేసిన పనులన్నీ నేను చేశానని అంటున్నాను. ఎంత అంటున్నానంటే దేవుడి దగ్గర చక్కగా దీపం వెలిగించి, పాపోహం, అయ్యా నేను పాపం చేశాను, పాపకర్మానం, పాపకర్మలే చేశాను, పాపాత్మాన్, పాప ఆత్మ కూడా, నా ఆత్మ కూడా పాపమే, పాప సంభవాన్, నా పుట్టుకే పాపం. పీడాబండి. అరే దీపం పెట్టి దేవుడి దగ్గర పాపోహం పాపకర్మానం అంటే నువ్వు మహాపాపం చేశాను మహాప్రభు అంటే, నేను బోనెక్కి కోర్టులో జడ్జి గారు ఆ కూని నేనే చేశానండి, ఇదిగో ఈ గొడ్డలతో బాగా నరికాను అని చెప్పి, స్వామివాన్ కృపయాదేవాసన ఆగతవత్సరం, అయ్యా నన్ను మాత్రం కాపాడండి మీరు. జడ్జి గారు నేను చాలా మంచివాడినండి, నన్ను కాపాడండి. జడ్జి గారు కాపాడగలడా? నువ్వు రోజు ఏం చేస్తున్నావు? పాపోహం అంటున్నావు. అయితే ఒక రకంగా ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే, పరమాత్మవైన నువ్వు పరమాత్మగా ఉండకుండానే జీవుణ్ణైనాను ఇది నాది అని మొదలుపెట్టావు కదా. నిజంగా ఆలోచిస్తే ఇది నీది ఎట్లయింది? ఒక మాట చెప్పండి రా. ఇది పంచభూతాత్మకమైందని నువ్వే మాట్లాడుతున్నావు. 5 భూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడున్నాయి. ఇక్కడున్న వాటిని పోగు చేసుకుని వస్తువు తయారు చేసి కదా. మనం ఎక్కడో కులు మనాలి అట్లా వెళతారు మా పిల్లలు, పిలానీ వెళ్ళిన పిల్లలందరూ కులు మనాలి వెళతారు. అక్కడంతా మంచు కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఆ కుప్పలన్నీ పోగులు చేస్తారు, బొమ్మలు తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు ఆ బొమ్మతో ఆడుకుంటారు కదా. దాన్నే రాళ్లతో ఏదో కొట్టుకుంటారు, ఆ ఐస్తోనే కొట్టుకుంటారు, ఏదో ఆడుకుంటారు. తర్వాత దాన్ని ఇక్కడ వదిలిపెట్టి వస్తున్నారు కదా. ఇది కూడా నువ్వు ఈ ప్రపంచంలో భూత ప్రపంచంలోకి వచ్చి దీన్ని తయారు చేసుకున్నావు, కాసేపు ఆడుకో, తర్వాత దీన్ని ఇక్కడే తగలబెట్టిపోవాలి కదా. ఇది నీది ఎట్లా అవుతుంది? పంచభూతాలు ఇవి. మరి నాదేంటండి? నీదేమీ లేదురా నాయన, అసలు నువ్వే లేవు, అసలు నువ్వే లేవు. ఎందుకంటే బింబంగా ఉన్నదే నీలో ప్రతిబింబం పడింది కదా. ఆయన సర్వకర్మ స్వరూపం సచ్చిదానందమే. అందులో ఏ పార్ట్లో నీకు కర్మ అని నీ అర్థంలో పడింది, ఆ పార్ట్ అనుభవించేసి అయిపోతే పోలే. అక్కడ రియలైజ్ అయితే నీకు జన్మే లేదంటున్నాడు కదా. నువ్వు జన్మలు నువ్వు తయారు చేసుకుని, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇన్ని వాసనలు ఉన్నాయి, దీనికోసం నేను మళ్ళీ మళ్ళీ పుట్టాలి. ఎందుకంటే భగవంతుని నువ్వు ఏది అడిగినా అది నీకు తప్పక ఇస్తాడమ్మా. ఎందుకంటే భగవాన్కే घर में देर है अंधेर नहीं, देर है, ఇమీడియట్గా ఇస్తాడో ఇవ్వడో. ఎందుకంటే మరి నువ్వు చేసిన కర్మ ఎంత ఉందో నీకు ఇమీడియట్గా, కానీ ఖచ్చితంగా నీకు ఆ ఫలితం ఇస్తాడు. అందుకని చెడ్డవి కోరుకోవాకండి, అసలు కోరుకోవాకండి కదా. కోరుకుని నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళుతున్నావురా. నువ్వు కోరుకున్నావు, ఎందుకంటే నాదిని ఎప్పుడు నేను అనుకున్నావు కదా. యాతనా శరీరం భోగ శరీరం కూడా నాదే అంటున్నావు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళి నేను సుఖాలు అనుభవిస్తానని యజ్ఞయాగాదులు చేస్తున్నావు. ఎందుకురా ఇక్కడ కర్మలన్నీ చేస్తున్నావు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు పరమాత్మ. కర్మ చెయ్యరా, ఫలితం అడగవాకురా. ఫలితం అడగకుండా నేను కర్మ ఎందుకు చేస్తానండి? నాకేం పిచ్చా? ఎందుకురా దేవుడా నీ పండని? ఆయన కర్మ చేయలేదురా, ఆయన భావనా ప్రపంచంలో చూసుకుంటున్నాడు. నువ్వు కూడా భావనా ప్రపంచంలో నీ బుద్ధి పుట్టినవి చూసుకో. నువ్వు అది లేదు కదా, నువ్వేం చేస్తున్నావు? నాదిని నేనంటున్నావు, అది నువ్వు పెద్ద తప్పు చేసావు. నేను అసలు నీ నేనేమిటో చెప్తా విను. నేను నీ జ్ఞానం కదా. నీ జ్ఞానం ఏం చేసిందంటే నీ శరీరంలో నఖసిక పర్యంతం అదే ఉంది, ఒక తొడుగులాగా. నువ్వు నీ జ్ఞానాన్ని చూడకుండా దీన్ని చూస్తూ నేను బతుకున్నాను అంటున్నావు కదా.
ఇక్కడ పరమాత్మ ప్రపంచం ఒకటే ఉన్నాడా, ఇద్దరున్నారా, ఒకళ్ళు ఉన్నారా అని అడిగాడు కదా. ఈ మొత్తం చిదేకర స్వరూపిణి, అందులో నుంచే శక్తి తీసుకుంటున్నావు. నేను ఎక్కడ తీసుకున్నానండి అందులో నుంచి శక్తి? నాయన అన్నం తింటున్నావా లేదా, కూరలు పప్పులు తింటున్నావా లేదా, మందులన్నీ మింగుతున్నావా లేదా, వాటిల్లో నీకేమొస్తోందిరా? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఆ శక్తి? పృథ్వీలో నుంచి వచ్చింది, ఆపస్సులో నుంచి వచ్చింది, తేజస్సులో. మరి ఆ శక్తి నీకు తెలియటం లేదా? నా పక్కన దేవుడు కనపడాలి, శక్తి అమ్మవారు ఇక్కడ 4 చేతులు పెట్టుకొని శంఖచక్రాలు పెట్టుకొని ఉంటేనే నేను నమ్ముతానంటావే. ఎట్లా విచారణ చేసి తెలుసుకోమంటావంటే ఇట్లా విచారణ చేయి. నువ్వు తింటున్న అన్నంలో, నువ్వు తింటున్నటువంటి దాంట్లో ఏదైనా రోగం వస్తుందంటే ఆ రోగజీవి కూడా ఆ పరమాత్మే. ఎందుకంటే అది తింటే నీకే రోగం వస్తే నీకు ఎట్లా ఉంటుందో ఫీలింగ్ తెలుసుకోవాలి ఆయన. కడుపు నొప్పి ఎట్లా ఉంటుంది అరే వింటే నిజంగా చాలా ఆనందం ఉంటుందర్రా మీకు కదా. మీకు అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. అర్థమైందా? ఆయన అది చూడాలనుకున్నాడు, చూస్తున్నాడు. నాకొచ్చింది అని నువ్వు అంటున్నావు కదా, నీకు రాకే. మరి ఎవరికి వచ్చింది? నీ వేషానికి వచ్చింది. శక్తి ఆ రూపంగా ఉంది. ఇక్కడ నా కూతురు, ఇంకొకటి భావనా ప్రపంచంలో అది వాడి భార్య. నీ భావనా ప్రపంచంలో ఆ అమ్మాయి దానికై అది పుట్టింది. ఇది నా కూతురు అంటున్నావు. నీ కూతురు అనేది నీ భావనా ప్రపంచంలో, వాడు ఇది నా భార్య అంటున్నాడు. వాడి భార్య వాడి భావనా ప్రపంచంలో కదా. ఎందుకని వాడు భార్య ఎవరో అది ఇంకొకటికి కూతురు. వాడి భావనలో ఇది కూతురు, వీడి భావనలో ఇది భార్య కదా. నా భావనలో ఇది కోడలు. మరి అసలు అది ఏది చెప్పండి? అది అహం బ్రహ్మాస్మి. అది పరమాత్మరా. ఏది కాకుండా ఎట్లా పోయిందిరా? రే ఏది కాకపోతే ఇక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు అది అనుకోకుండా కదా, నీ భావనా ప్రపంచమే ఇక్కడ రాజ్యం వెళ్తోందిరా, భౌతిక ప్రపంచం కాదు. నువ్వు భౌతిక ప్రపంచంలో పరమాత్మను చూపించమంటున్నావు. నీ భావనా ప్రపంచంలో పరమాత్మ అంతటా ఉన్నాడు, వాళ్ళలో నువ్వు ఉన్నావు. అద్దంలో పడ్డ బొమ్మల్లాగా ఉన్నారు. అర్థమైందా? ఇంకా రేపు చెప్తాను. ఎందుకంటే నేను మధ్యలో ఈ ఫోన్ ఇదేదో మైక్ డిస్టర్బెన్స్ వల్ల ఒక 15 మినిట్స్ ఎక్కువ పోగొట్టుకున్నాం కదా, అందుకని 48 అయింది. ఏమ్మా రేపు చెప్పుకుందాం. ఇది చాలా బాగుంటుందరా మీకు భౌతిక ప్రపంచం. ఇంకా చెప్తా వినండి. ఇది తెలిస్తే ఈ ప్రపంచంలో ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. నీకు అన్నీ తెలిసిపోతాయి. అన్నీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా తెలుసు. అవి కాదు తల్లి, ఈ ప్రపంచం ఏమిటి, జీవుడు ఎవడు, నాకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారా అండి మీరు? మాకు కెమిస్ట్రీ కూడా తెలియదు, ఏం తెలియదు, అట్లాంటివి తెలియదు. మా సైన్స్ తెలుస్తుందని లేదు, ఫిలాసఫీ తెలుస్తుంది. అది ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు మీరెవరు బ్రహ్మైవాహమస్మి అంటే భావనా ప్రపంచంలో ఉన్న మీ 3 కోశాలు ఉన్నాయే అవి అహమస్మి. ఇది అహమస్మి కాదు, ఇది లేదు అసలు. పంచభూతాలతో తయారు చేసిన ఒక బొమ్మలో మనం ఇమిడి ఉన్నాం. ఇది లేకపోతే ఎందుకు? అందుకే ఉపకరణం అనేది అందుకోసమే. లడ్డు తయారు కావాలంటే లడ్డు గరిటెలు కావాలి, వానలు కావాలి, పొయ్యి కావాలి. అవన్నీ లడ్డు తయారైన తర్వాత ఏం చేస్తాం? జాలాట్లో పారేస్తాం. ఇది కూడా పని అయిపోయిన తర్వాత జాలాట్లో పారేస్తున్నాం, జమ్మి చెట్టు కింద పారేస్తున్నాం. అంతే, ఏం తేడా లేదు.
కదా.